ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు శ్రద్ధతో జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఎంతో దూరం నుంచి కూడా ప్రయాసాలు పోల్చుకొని మరి మీరు ఇక్కడ రావడం జరిగింది. సరే, మీ భావానికి తగినట్టుగా దేవుడు మీకు సరైన జ్ఞానము అందించాలని, ఆ విధంగా దేవుడు అర్థమయ్యేటట్టుగా జ్ఞానాన్ని మీకు చేయాలని నేను దేవుని వేడుకుంటూ ఈరోజు జ్ఞాన సమాచారాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం అంటే ప్రత్యేకించి ఒక సమాచారము అనేటువంటిది కాకుండా మీకున్నటువంటి ప్రశ్నలని ఈరోజు మీరు కొందరు అడగండి. అంటే మీకే కాకుండా ఇంకా కొంతమందికి కూడా ఉంటున్నటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా దానికి కొంత వివరణ అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. సరేనా? భయోరసము అని స్వామి వారు మీటింగ్ లో పెట్టారు. అసలు గట్టిగా చెప్పాలి. భయోరసము అనే మీటింగ్ పెట్టాము. స్వామివారు మీటింగ్ పెట్టారు కదా. అవును పెట్టాము. అందులో భక్తి, యుక్తి, రక్తి, శక్తి, ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, శక్తి, ముక్తి అని చెప్పారు. అవును. ఈ ప్రయాణంలో యుక్తి వరకు చేరుకోలేదని తెలుస్తా ఉంది. అదే ఈ ప్రయాసలో ముక్తి వరకు చేరుకోలేదని తెలుస్తా ఉంది. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? భక్తి దగ్గర మొదలయ్యి ముక్తి దగ్గర ఎండవుతా ఉంది. ఎండవాలి కానీ చేరుకోలేదని తెలుస్తా ఉంది. మరి భక్తుల ప్రయాణము ఎక్కడి వరకు సాగింది? మీ క్వశ్చన్ అర్థమైంది. భక్తి, యుక్తి, తర్వాత రక్తి, ఆ తర్వాత శక్తి, తర్వాత ముక్తి అనేటువంటి ఈ ప్రయాణంలో ఇప్పుడున్నటువంటి జ్ఞానులు అని మేము చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ దాకా ప్రయాణం చేసి ఉండొచ్చు అన్నదే కదా క్వశ్చన్. మా అభిప్రాయం చెప్పమంటే భక్తి వరకే ఉన్నారు. అంటే మొట్టమొదటి మెట్టులోనే ఉన్నారు. దాని తర్వాత ఏంటి? యుక్తి. ఆ యుక్తి లేదు. అర్థమైందా? రక్తి అంటే ఏంటి? యోగం ఆచరిస్తే యోగం అయినప్పుడు అది రక్తి అవుతుంది. ఆ యోగం ఆచరించడం వల్ల వచ్చేది శక్తి. ఆ శక్తి వల్ల కర్మంతా కాలిపోయిన తర్వాత దొరికేది ముక్తి. సరే, ఆ శక్తి వచ్చేది పక్కన పెట్టు. ముందు రక్తి వరకన్నా పోయినారా అంటే ఆ రక్తి వరకు కూడా పోలేదు కాబట్టి మనం యోగం గురించి మళ్ళీ ఇంతగా చెప్పుకుంటా ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు రక్తి వరకు పోయేదానికి ముందు యుక్తి ఉండాలి కదా. యుక్తి ఉంటే అంటే యుక్తి అంటే ఏంటి? విచక్షణ. బుద్ధి ఉన్నటువంటి విచక్షణ. అది దేని బట్టి వస్తుంది? నీ శ్రద్ధను బట్టి విచక్షణ వస్తుంది. అర్థమైందా? మీలో శ్రద్ధాలోపం అనేది ఉండడం వల్ల, దేవుడు సరైన విచక్షణ అనేది ఇవ్వకపోవడం వల్ల దైవ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఇంతవరకు జ్ఞానమే సరిగా అర్థం కావడం లేదు. ఎన్నో తెగలు, మరి గురువు ఇంత జ్ఞానం చెప్పి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామన్నలు కూడా ఈరోజు కొన్ని తెగలుగా మారిపోయినారు. అవునా కదా? వాళ్ళు మా ప్రవక్త బ్యాచ్ అని ఒక బ్యాచ్ తయారైంది. వీళ్ళు మందిరకాలే, మా మందిరం మా దగ్గర ఉంది, గురువు సమాధి మా దగ్గర ఉంది కాబట్టి మేమే కరెక్ట్ అని వాళ్ళు ఒక బ్యాచ్గా తయారైనారు. అవన్నీ కాదు, గ్రంథంలో ఉన్న జ్ఞానమే ముఖ్యము, జ్ఞానం ప్రకారం మనం పోవాలని మనం ఒక బ్యాచ్గా తయారైనాం. మరి ఎవరిదో ఒకటి తక్కువ కరెక్ట్ ఉంటే మిగతా వాళ్ళు తప్పు ఉంటుంది. మూడు వర్గాలుగా ఇప్పుడు తయారైనారు. మూడే కాదు, ఇంకా ఎక్కువ వర్గాలు కూడా ఉన్నాయి. 5 ఆత్మల వర్గం కూడా ఉంది ఒకటి. ఈ 4 ఆత్మలు పక్కన పెడితే 5 ఆత్మల వర్గం కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే బయటికి పడితే బాగుండదని భయంగా దాచిపెట్టుకొని చెప్పుకుంటారు అనమాట. సరే, ఏదైతే ఉంది మరి ఇది వర్గాలు ఎందుకు అయింది ఈరోజు అంటే యుక్తి లేక. యుక్తి లేదు, ఏది సరైనది అనే విచక్షణ లేదు. ఏది సరైనది అనేటువంటి విచక్షణ లేకపోవడం వల్ల, ఆ సరైనది అనేది విచక్షణే లేనప్పుడు నువ్వు రక్తి వరకు ఏడబోతావు, యోగం వరకు ఏడబోతావు. వివరణ అర్థమైతేనే కదా యోగం నీకు. నువ్వు వివరణ కాడే పోల్టబడి యుక్తి లేకుండా మా పెద్దలనే నమ్ముకున్నాం మేము,
మా పెద్దలు ఎట్ట చెప్తే అట్ట ఆయన వాళ్ళు కొంతమంది అయితే ఇగో మా తమ్ముడు ఉన్నాడు ఆపిల్లోడిని ఆపిల్తో మీటింగ్ చేపించారు పెద్ద అని అబ్బా ఈయనలోనే గురువు ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్తేనే మేము ముందుకు పోతామనే వాళ్ళు కొందరైతే ఇంకొక ఆయన బయట ఈయన ప్రవక్త ఈయన బ్రహ్మంగారు అని నమ్ముకొని ఆయన చెప్తే అదే కరెక్ట్ అనుకుని పోయేవాళ్ళు ఇట్లా తయారైనారు. కానీ దైవ గ్రంథంలో ఏముంది గురువు ఏం చెప్పినాడనేది కాబట్లే గురువు చెప్పినది మనకు ముఖ్యము. దాన్ని సరైన విధానంలో మనం యుక్తిగా అర్థం చేసుకోవాలా, విచక్షణతో సరైన భావం ఏముంది అక్కడ అనేది అర్థం చేసుకోవాలనేది ఎవడు గ్రహించడం లేదు. ఆ గ్రంథంలోని దానికే చెప్తారు, మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవడము. శాస్త్రబద్ధత ఉందా లేదా దీనికి అనేది చూసుకోకుండా ఆ జ్ఞాన విషయాలని వీరి అవసరాలకు ఉపయోగపెట్టుకుని మాట్లాడడం జరుగుతా ఉంది. అర్థమైందా? ఇక మిగతా వాళ్ళు వినే వాళ్ళు ఎట్లున్నారంటే వీళ్ళకి అసలు మొదటికే యుక్తి లేదు కదా, విచక్షణ లేదు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ముఖ్యంగా పెట్టుకుంటారో వాళ్ళకి వాళ్ళని కలిపి పెడతాంటారు అనమాట. దేవుడు ఏం చెప్పినాడు? ఒరే నేను మీకు గ్రంథం ఇచ్చినాను, దైవ గ్రంథం ఇచ్చినాను, మీకు సత్యాన్ని మీ దగ్గరికి పంపించినాను దైవ గ్రంథంలో, మీరు దాన్ని వదిలేసి మనుషులకు ఎందుకు పడుతున్నారు అని అడిగినాడు. ఆయన అడగలేదా? మనుషుల మనోభావాలు మీరు ఎందుకు అనుసరిస్తున్నారు అని అడిగినాడు. అర్థమైందా? నువ్వు పెద్దలను పెట్టుకో తప్పులేదు, పెద్దగా పెట్టుకో తప్పులేదు, కానీ వారు చెప్పేది సరైన జ్ఞానమా కాదని నువ్వు విచక్షణతో యోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? నీకు చెప్పినటువంటి సత్యం అయితే స్వీకరించు, సత్యం లేకపోతే వదిలేయని చెప్పినాడు కదా. సత్యం అయితే స్వీకరించు, నువ్వు విచక్షణతో సత్యమా కాదని చూసుకోవాలి ముందు. ఆ యుక్తి నీ దగ్గర ఉండాలి కదా. ఆ యుక్తి ఉన్నప్పుడు ఆ యుక్తితో నువ్వు దాన్ని పలానా విషయం ఈరోజు చెప్పినారు, మరి ఇది దీనికి శాస్త్ర పద్ధతి ఉందా లేదా, ఇది గ్రంథంలో నీ శాస్త్ర పద్ధతికి సరిపోతా ఉందా లేదా, గురువు చెప్పిన భావానికి సరిగ్గా ఉందా లేదా అనేది నువ్వు విచక్షణతో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా చెప్పేవాడు కూడా గొప్పోడని చెప్పేవాడిని గొప్పగా పెట్టుకుని వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అని వెనకాల పరిగెడతాంటే ఏమైతుంది? గుడ్డవాడిని పట్టుకొని కుంతలో పడినట్టు ఉంటుంది, పోయి గుడ్డవాడి వెనకాల పోయి కుంతలో పడినట్టు ఉంటుంది. చెప్పలేదా గురువు? ఏం చెప్పినాడు? వాడికే ముందు దారి సరిగ్గా తెలియదు, మీరు అటువంటి పట్టుకొని వాడిని దారి చూపించాలన్నాడు కదా అని వాడిని గొప్పగా పెట్టుకొని మీరు వాడి వెనకాల పోయినారనుకో, వాడు గుణాలనే గుంతల్లో పడతాడంట. పడి మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని కూడా గుణాలనే గుంతల్లోనే వచ్చాడు అని చెప్పినారు. మీకు అది నిరూపణ కనిపించిందా లేదా? కనిపించింది కదా. ఎక్కడ కనిపించింది? మందిరం దగ్గర కనిపించింది. నచ్చబట్టి తిట్టండి, చేయండి, నరకండి, పొడసండి, తనండి అని అది వాళ్ళ గుణాలను పడేది కాకుండా ఆ గుణాలన్నీ మొత్తం అన్ని కమిటీలన్నింటినీ వదిలారు వేసి వీళ్ళే తక్కువగా అది ప్రవక్త బ్యాచ్ వాళ్ళు మాకు పెడతాంటున్నమాట 50 మెసేజ్లు. మట్టోడు ఇట్టోడు మా ఆయకుడు తప్పుడు అప్పుడు విన్నావు అదన్నా విధన్నా. నువ్వు జ్ఞానాన్ని వక్రీకరించి చెప్తా ఉంటే తప్పుడు బోధ చేసాం, తప్పుడు వాళ్ళకి ఏమన్నా. కానీ వాళ్ళ గుణాలు రెచ్చిపోయి అది ఇవే మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట. విన్నాపురం ఆయన నేటోళ్ళు దండిగా మీకంటే టాకులు ఉంటారా ఇప్పుడు దానికి తోడు మొట్టమొదట వాళ్ళట తిట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. ఇది మందిరం కాడ ఇటువంటి అందరికీ చెప్పి అది సేవ అని చెప్పి మళ్ళీ దాన్ని ఏది దూషించేది సేవ. అటువంటి సేవ మళ్ళీ దొరకదు, ఈ సేవను ఇప్పుడే వినియోగించుకోవాలా అని చెప్పి మరి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు రెడీ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని దారుణంగా పెడుతున్నారు వీడియోలు అవన్నీ. వాళ్ళైనా తిట్టేది, మేము తిడతాం యుగందరిని అంటే ఈ పనులన్నీ చేపించినాడు కదా మొత్తం తమ్ముడు, మేము తిడతాము, ఫోన్లు చేసి మేము వీడియోలు పెడతాం తిట్టుకుంటా ఇవి అని కొంతమంది మా దగ్గర మాట్లాడడం ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ మేమేం చెప్పినాము? ఖురాన్ గ్రంథంలో వాక్యాలను ముందుకు పెట్టి చూపించడం జరిగింది. దేవుని విషయాల దగ్గర మీరు చేతుల పోరాటం వరకు పోవద్దండి, చేతుల పోరాటం వరకు పోవద్దండి, కొట్టుకునేంత వరకు తిట్టుకునేంత వరకు పోవద్దండి. మీరు ఏదన్నా ఉంటే జ్ఞానంతో వాదించండి, శాస్త్ర పద్ధతి అనేది చెప్పి మీరు వాడి తప్పును చూపి తిరిగి తప్పుడు జ్ఞానము చెప్పినావు కాబట్టి నువ్వు తప్పుడు చెప్పినావు, నువ్వు తప్పుడు జ్ఞానం ఈ విధంగా చెప్తున్నావు కాబట్టి నువ్వు తప్పుడు అని చెప్పినావు.
అట్లా నువ్వు జ్ఞానాన్ని చూపించి నువ్వు మాట్లాడు అని ఖురాన్ గ్రంథంలో ఉందా లేదా? మితిమీరిపోవద్దండి, అల్లాహ్ అది ఏమాత్రం ఇష్టం ఉండదు, మీరు అల్లాహ్ మిమ్మల్ని వ్యతిరేకులుగా పరిగణిస్తారని లేదా? అవునా కదా? అందువల్ల మనం జ్ఞానంతోనే వాదించాలి, జ్ఞానంతోనే మనం సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, అది కరెక్ట్ పద్ధతి కాదు, గురువు ఈ విధంగా చెప్పాడు, దైవ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు, అందువల్ల మీరు జ్ఞానం ప్రకారం నడుచుకోండి. వాళ్ళు ఏదో తిడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో చిల్లర నాయలు చిల్లర పనులు చేస్తున్నారని చెప్పని మనం గుణాలు పని చేయించుకొని మనం కూడా గుణాలంటే పరిగెడితే ఏమైతుంది? మనం కూడా గుంతలపడినట్టు అవుతుంది. ఇప్పుడు మేము కూడా మీరు తిట్టండి అని చెప్పినాము, ఏమైతుంది? మేము మన గుణాలతో గుంతలు పడేది కాబట్టి మిమ్మల్ని కూడా పట్టకపోయి గుంతలు వేసేట్టు అవుతుంది. అవునా కదా? అందువల్ల అది కరెక్ట్ పద్ధతి కాదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? భక్తి, యుక్తి, రక్తి, శక్తి, ముక్తి అంటే ఈ ప్రయాణంలో మొదట భక్తిగానే ఉన్నారు. భక్తి తర్వాత యుక్తి లేదు. ఫస్ట్ యుక్తిగా దాన్ని ఎట్లా సారాంశం గ్రహించుకోవాలా, ఏది శాస్త్ర పద్ధతి అనేది ఎట్లా తెలుసుకోవాలా అనేది లేకుండా కేవలం గుడ్డిగా ఒక మనుషుల్ని గొప్పగా పెట్టుకొని పెద్దలు అనే వాళ్ళనో, లేకపోతే ఈడే ప్రవక్తనో, లేకపోతే ఈడే బ్రహ్మంగారనో, లేకపోతే ఈడే ఇంకోటి రకరకాలుగా ఊహలు ఊహించుకొని వాళ్ళని గొప్పగా పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే మనం అదే కరెక్ట్. ఎందుకంటే ఇది సొంతంగా ఉండదు, సొంతంగా విచక్షణ అనేది వీడికి లేదు. అందువల్ల ఏం చేస్తున్నాడు, పెద్దలైన వాళ్ళని పట్టుకుని వాళ్ళ వెనకాల పరిగెడుతున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏమని చెప్పినారు, ఏమని చెప్తారు తెలుసా? మంద బుద్ధి గలవారు. ఏ బుద్ధి? మంద బుద్ధి. మరి బుద్ధికి పదును పెట్టంటారు నాయన మీరు. ఆయన చెప్పినాడు లేదా గురువు? బుద్ధికి పదును పెట్టండి అంటే పదును పెట్టకుండా ఊరికి కూర్చొని ఇంకా మందబుద్ధిగా తయారు చేసుకున్న దాన్ని విచక్షణ లేకుండా తయారయ్యారు. అర్థమైందా? అందువల్ల మమ్మల్ని అడిగితే మా అభిప్రాయం ప్రకారం అది మరి దేవుని అభిప్రాయమా కాదా, గ్రంథంలో ఆ విధంగా ఉందా లేదా మీరు చూసుకోండి. మమ్మల్ని అడిగితే మాత్రం మీరు భక్తి వరకే ఉన్నారు, యుక్తిగా మెలగండి అని మేము ఇప్పుడు చెప్తున్నాము. యుక్తిగా మెలిగి మీరు భక్తి వరకు పోండి, అంటే యోగం వరకు పోండి, యోగాచరణ చేయండి, ఇది ఈ విధానము, ఇది దారి అని మేము మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కన్నా కొందరన్నా జాగ్రత్త పడతారు అనేటువంటి ఉద్దేశంతో. అర్థమైందా? అది సంగతి. రైట్. ఇంకెవరు ఉన్నాయి క్వశ్చన్స్? నమస్కారం. చెప్పండి. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రములకంతటికి ప్రధానమైన ఆజ్ఞలన్నీ ఉన్నాయండి. ఓకే. దాంట్లో మొదటి వివరం కన్నా రెండవ వివరంలో కొంత సంశయం ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము మొదటి ఆజ్ఞ వంటిదే ఇది కూడా అని చెప్పారు. మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో అట్లాంటిదే ఇది కూడా అని చెప్పడం జరిగింది. ఇందులో మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని అంటే నన్ను వలె ప్రేమించడం అంటే ఎట్లా? నువ్వు నన్నిట ప్రేమించనాను, ఆయన ప్రేమించాలనేదే. వాస్తవంగా అది భాషానువాదంలో ప్రేమించడము అని వ్రాశారు. సరే, ఎక్కడుంది ఇది వాక్యము? ఇక్కడ చెప్పారు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలా అనేది మొదటిది. అంటే వాస్తవంగా ప్రార్థించాలనేది, అయితే ప్రేమించాలని రాసుకున్నారు. సరే, ఏదైతే ఉందిలే కానీ ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, హృదయముతో అంటే బుద్ధి అంతటితో అని అర్థము. ఇక్కడ ఇచ్చారు కదా గ్రంథంలో, బుద్ధి అంతటితో అని అర్థం. అట్లాగే పూర్ణాత్మతో అంటే జీవుడైన నీవు అని అర్థం. జీవుడైన నీవు నీ బుద్ధి అంతటితో ఎవరిని ప్రార్థించాలి? నీ మనసుతోనూ బుద్ధితోనూ ఆత్మని ప్రార్థించమని చెప్పడం జరిగింది. మొదటి దానటువంటిదే రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రేమించుము అనేది కాదు కానీ, ఇప్పుడు నిన్ను వలె, ఆయనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి? నిన్ను వలె అన్నాడు కదా, అంటే నా మాదిరి అనేది ఎట్లా, నా మాదిరి ఎట్లా ఆయన మీద అని చెప్పని. అంటే ప్రతి మనిషికి యువుని మీద వానికి ఇష్టం ఎక్కువ ఉంటుంది. ప్రేమనే ప్రేమ అనకూడదు, ఇష్టం. ఈడు ప్రాణమనే ఈడు నేను అనుకుంటా అంటాడు. అందువల్ల మనకి ప్రాణం మీదకి వచ్చింది అని అనుకో, వాడికి ఉండే ఆస్తి అంత అయినా సరే రాసిచ్చి కానీ వీడు బతుకుంటే చాలు అనుకుంటాడంట. అంత ఇష్టం.
ఎవరి మీద? ఈయన మీద నీకు జీవుని మీద జీవునికి అంత ఇష్టము. ఇక బతికుంటే బలిసాగి తినేయండి బతకచ్చు, పోతే పోయి లాస్ట్ మళ్ళీ సంపాదించుకుంటే ఎవరు రాసి ఇచ్చారా సరే ముందు నేను బతుకుంటే చాలనుకుంటాడు. అంతటి పరిస్థితి వచ్చిందంటే ఇక అట్లా నీ మీద నీకు ఎంత ఇష్టం కలిగి ఉన్నావో అంత ఇష్టం ఏం చేయాలి? నువ్వు ఎవరి మీద పెట్టుకోవాలా? నీ పొరుగు వాని మీద పెట్టుకోవాలి ఇష్టం. ప్రేమించు అంటే ఇష్టం కలిగి ఉండు. వాళ్ళు రాసుకోవడం ప్రేమించడం అని రాసుకుంటారు. నీ మీద నువ్వు ఎట్లయితే ఇష్టం కలిగి ఉన్నావో, ఎంతటి ఇష్టం కలిగి ఉన్నావో ఆ విధంగా అంతటి ఇష్టాన్ని నువ్వు ఆయన మీద చూపించాలా, నీ పొరుగువాడి మీద. అంటే ఎవరి మీద? దేవుడి మీద. శ్రద్ధ అన్నా ఇష్టం అన్నా రెండు ఒకటే అని చెప్పినారు. అందువల్ల నీ మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో నేనుంటే చాలు రాడి అట్లా నీ ఇష్టం వద్ద ఆయన మీద కూడా పెట్టుకొని ఉండమని చెప్పినారనమాట ఎల్లప్పుడూ. అది సంగతి. ఈ రెండో ఆజ్ఞ యొక్క వివరణ అదే ఇక్కడ ఉంటుంది. వివరణ కూడా నాకు తెలిసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. సరే అంతేలే. నెక్స్ట్ ఇంకేంటి అర్థమైన విషయానికి? నిన్ను వల్ల అంటే నాకు ఎట్లయితే నీ మీద నీకు ఇష్టం ఉందో సొంతంగా అంతటి ఇష్టాన్ని దేవుడి మీద ప్రదర్శించాలి, ఆయన మీద పెట్టుకోవాలి అని చెప్పేది దానికి సంబంధించినటువంటి వివరం. సరే ఇంకేంపా? నమస్కారం. నమస్తే. నాది ఒక ప్రశ్న. మాతో ఇంతకుముందు మన జ్ఞానులు కలిసినప్పుడు ఒక మాట అన్నారు, 5-6 మంది అన్నారు నాతో. ఓకే. అంత ఎంతో జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే నీతి న్యాయము ప్రపంచ సంబంధమైనది, జ్ఞానము ధర్మము దేవుని సంబంధమైనది, కాబట్టి మాకు నీతి న్యాయంతో పని లేదు అని అన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజమేనా? దేవుని జ్ఞానం తెలుసుకొని దేవుని మార్గంలో నడుచుకునే వాళ్ళకు నీతి న్యాయంతో సంబంధం అవసరం లేదా? జ్ఞానము ధర్మంతోనే అవసరమా? అంటే జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి, మేము జ్ఞానంలో ఉన్నాం కాబట్టి మాకు నీతి న్యాయంతో పని లేదు, మేము నీతిగా ఉండము అంతేనా వాళ్ళు అనేది? మాకు నీతితో పని లేదు, మేము మాకు సంబంధమైనది వాటితో మాకు పని లేదు, జ్ఞానము ధర్మంతోనే మాకు పని అన్నట్టు మాట్లాడారు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది, ఇది కరెక్టేనా అనేది. అందుకే ఇందాక ఏం చెప్పినాము, ఇటోళ్ళు ఏమని చెప్పినాము? మందబుద్ధి గలవాళ్ళు అని చెప్పినాడు దేవుడు. అర్థమైందా? విచక్షణ లేనటువంటి వాళ్ళు మందబుద్ధి గలవారు అని చెప్పినారు. గురువు చెప్పినటువంటిది ఏంటిది? నీతి న్యాయము అనేది ప్రపంచ సంబంధమైనది, దేవుని జ్ఞాన సంబంధమైనది కాదు. మామూలుగా ప్రపంచ విధానంలో ఏం చేస్తారు? నీతినే ధర్మము అని చెప్తుంటారు. మనం ధర్మంగా ఉండాలా, ధర్మంగా నడుచుకోవాలా అంటారు. అంటే నీతి గురించి చెప్తున్నాడు అక్కడ, కానీ వీడు మాట్లాడేది మాత్రం ధర్మము అని మాట్లాడుతున్నాడు. అందువల్ల అక్కడ ఏం చెప్పారంటే దాన్ని విడదీసి చెప్పారు. నీతి న్యాయం వేరు, జ్ఞానము ధర్మము అనేది వేరు అని చెప్పని. అర్థమైందా? నీతి న్యాయం అనేది ప్రపంచ విధానంలో ఉండేది, అట్లనే జ్ఞాన విధానంలోకి వచ్చేసరికి ఇది జ్ఞానము ధర్మము అవుతుంది. దేవుని విధానంలోకి వచ్చేసరికి అది వేరు ఇది వేరు అని వేరు చేసి స్వామివారు వివరించడం జరిగింది. అంతేగాని నువ్వు జ్ఞానంలో ఉండవు కాబట్టి నీతిగా నడుచుకోవద్దు, తప్పుడు పనులు చేయమని ఆయన చెప్పలే. అర్థమైందా? నువ్వు జ్ఞానంలో ఉండవు కాబట్టి నువ్వు తప్పుడు పనులు చేసినా పర్వాలేదు, నువ్వు నీతిగా నడుచుకోవద్దు అని ఆయన ఎక్కడ చెప్పలేదు. మరి వీళ్ళకి ఎందుకంటే అర్థమైంది? ఎందుకంటే అర్థమైంది అట్లా విచక్షణ లేదు, మందబుద్ధి. ఇప్పుడు పూర్తి అర్థమైన కన్నా చెప్పొచ్చు, పూర్తి అర్థం కాని కన్నా చెప్పొచ్చు. ఈ అటు ఇటు గాలను ఏమంటారు? అటు ఇటు గాలని అంటే మామూలుగా అయితే బయట ఏమంటారు? అటు ఇటు గాలను బయట వేరే అంటారు. మనం అదంటే బాగుండదు, శంకర జాతి అని పేరు పెట్టచ్చు అన్నమాట వీళ్ళని. అర్థమైందా? సరే అర్థమైంది కదా. గురువు అయితే అట్లా చెప్పలేదు. నీతి న్యాయం వేరు, జ్ఞానము ధర్మం వేరు. నీతి న్యాయం దగ్గర జ్ఞానము ధర్మాన్ని మాట్లాడుతున్నారు, అంటే నీతికి సంబంధించిన మాటలని ధర్మము అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, అది వేరు ఇది వేరు అని వివరం చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఉందా ఇంకా క్వశ్చన్? మరి మాకు మరో ప్రశ్న. మీరు మీటింగులలో ఎదుటి వారిని విమర్శిస్తుంటారు కదా, ఎట్లా? అంటే మీరు శాస్త్రబద్ధం కాదని ఇందాక శంకర జాతి కదా, మరి అది అడుగు స్వామి నువ్వు. అలా విమర్శించి మాట్లాడడం ఎదుటి వారిని అవమానించినట్టు కాదు. మీరు అడిగినట్లు మరి మీరు ఆ విధంగా విమర్శించి మాట్లాడడము ఎదుటోళ్ళని అవమానించినట్టు కాదా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న చాలామందికే ఉండొచ్చు. ఎందుకంటే గత మీటింగ్స్లో
ఈ ప్రవక్త అని చెప్పుకొని వాళ్ళు చెప్తున్నటువంటి జ్ఞానంని మనము ఇది తప్పు అని శాస్త్రబద్ధతను చూపిస్తూ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళను కూడా ఇట్లా విమర్శ చేసి మాట్లాడడం జరిగింది. వీడు తప్పుడు జ్ఞానం చెప్తున్నారు, తప్పుడు మనుషులు అని కూడా మనం విమర్శించడం జరిగింది. ఇంకా చాలా విమర్శలు మనం చేయడం జరిగింది. మరి ఇది అవమానపరిచినట్లు కాదా అని మీరు ఈరోజు ప్రశ్న అడిగినారు. సరే, మా అభిప్రాయం చెప్పేదానికంటే గురువు ఏం చెప్పినాడు, గురువు యొక్క అభిప్రాయం ఏముంది ఇటువంటి క్వశ్చన్కి అనేది మనం గమనించి చూద్దాము. శ్రద్ధగా వినండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినారో అట్లా మీరన్నట్లు అలా చెప్పడము మంచి పద్ధత కాదా అనేది మనం యోచన లెక్కించేసి చూస్తే, ప్రపంచ విధానం ప్రకారము ప్రపంచ విషయం ఏదైనా ఎదుటివానికి తెలియకుండా నీకు తెలియదు అని వాడిని విమర్శించి మనం మాట్లాడినా, ఏది ప్రపంచ విషయంలో ఎదుటివానికి ఒక విషయం గురించి సరిగా అవగాహన లేని దాన్ని వాడు ఉందనుకుంటున్నప్పుడు మనము దాన్ని నీకు దీని మీద అవగాహన లేదు, దీనికి ఇట్లుంది అని చెప్పి మనం వాడిని విమర్శించి మాట్లాడామనుకో, ప్రపంచం ఏదైనా సరే నీకు తెలియదని బహిరంగంగా వాళ్ళని విమర్శించడము, చెప్పడము అతనిని అవమానపరిచినట్లే అగును. ఎదుటి వాళ్ళని మనం అవమానపరిచినట్లే అవుతుంది. ఎక్కడ? ప్రపంచ విషయములలో. ఎవరైనా అలా చెప్పడములో వాని గర్వము అను గుణము వలన జరిగిందని చెప్పొచ్చు. అక్కడ మనం చెప్తున్నామంటే ఏమని, గర్వంతో మాట్లాడుతున్నాము, గర్వంతో నాకే తెలుసు యువతలోడికి ఏం తెలియదని మనం విమర్శ చేస్తున్నాము అనేది అక్కడ చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయం ఏమిటిది? ఇక్కడ చెప్పే విషయము దైవ సంబంధమైనది, జ్ఞాన విషయము. అర్థమైందా? దైవ సంబంధమైన జ్ఞాన విషయం. ఇది ప్రపంచ విధానం కాదు, పరమాత్మ విధానంలో చెప్తా ఉండేది. అంటే దేవునికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉండేది. దేవుని విషయంలో మాన అవమానముల ప్రసక్తి ఉండదు. దేవుని విషయంలో మాన అవమానముల ప్రసక్తి ఉండదు, ఉండకూడదు అని చెప్పినారు. అర్థమైందా? కేవలము సత్యమా అసత్యమా, సత్యము అసత్యముల ప్రసక్తి మాత్రమే ఉండాల. అర్థమైందా? మానవ అవమానముల ప్రసక్తి ఉండదు, ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అందువల్ల కేవలం సత్యము అసత్యముల ప్రసక్తే ఉండాలి. దేవుని విషయములో తెలిసి సత్యం చెప్పకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒకటి తప్పుడు బోధ చేస్తున్నాడని తెలిసి, ఒరే నువ్వు తప్పుడు బోధ చేస్తావారా, నువ్వు తప్పుడు మనిషివి, ఇది కరెక్ట్ కాదు, ఇక శాస్త్రబోధ ఇట్లుంది నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది? సత్యం నువ్వు తెలిసి కూడా వాడితో ఎందుకులే, వాడికి చెప్తే వాడు అవమానంగా ఫీల్ అవుతాడు, అవమానంగా ఫీల్ అయ్యి మనం ఎందుకు వస్తాడు, ఇంకోటి అనుకొని నువ్వు చెప్పకపోతే దైవద్రోహం అవుతుందంట. దేవుని విషయంలో తెలిసి సత్యమును చెప్పకపోతే ఏమవుతుంది? దైవద్రోహం అవుతుంది. మనోళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు కొంతమంది, తెలుసు సత్యం ఏమిటిది అనేది, కానీ బయటికి మాట్లాడరు. మనకెందుకు వాళ్ళతో తిప్పలు? మనకెందుకు తిప్పలు? వాళ్ళు మళ్ళీ మనం ఎందుకు వచ్చారేమో, మనల్ని ఏమైనా అంటారేమో, లేకపోతే మనకి ఏదైనా మర్యాద ఇచ్చారేమో, అవమానం చేస్తారేమో అనేటువంటి దీనిలతో సైలెంట్గా ఉంటారు అనమాట. ముసుగేసుకొని ఉంటారు, రగ్గప్పుకొని ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ముసుగేసుకొని రగ్గప్పుకొని ఉంటే దేవుడు ఏం చెప్పినాడు? ఒరే మీరు మనుషులకు భయపడి ముసుగేసుకొని రగ్గప్పుకొని కూర్చున్నామంటారా? మనుషులకు భయపడి అంటే మీరు నాకంటే మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చారా అని అడుగుతాడు ఆయన. ఏమవుతుంది? అది ఇతరులు బాధపడతారనో, లేకపోతే వాళ్ళు మన మీదకి వచ్చారనో, సాటి మనుషుల గురించి నువ్వు దేవుని విషయం దాచడం వల్ల, దేవుని విషయము ఇది సత్యం అసత్యం తెలిసి కూడా నువ్వు దాచడం వల్ల ఏమవుతా ఉంది? దేవుని కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చినట్టు అవుతుందంట. దేవుని కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇచ్చినట్లు అవుతా ఉంది. అట్లు చేయడం మంచిది కాదు. ఎవరు ఏమనుకున్నా సరే దైవ విషయంలో సత్యం చెప్పడము అవసరము. అట్లా చెప్పడం వల్ల కొందరికి అప్పటికది అవమానముగా కొందరికి కనిపించినా కూడా తర్వాత వాళ్ళకు కూడా అదే మార్గదర్శకత్వం అవుతుందంట. అదే మార్గదర్శకం అవుతుంది. అప్పుడు కదా అవమానంగానే కనపడవచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళకు కూడా మార్గదర్శకం అదే. ఇప్పుడు కాకపోయినా ఎన్ని జన్మలకైనా లాస్ట్కు దాన్ని ఒప్పుకోవాల్సిందే. వాడు శాస్త్రబద్ధత ఏదో దాన్ని ఒప్పుకోవాల్సిందే.
అర్థమైందా? ఒక మందు మింగేటప్పుడు చేదుగా ఉంటుందంట. మింగేవానికి ఇబ్బందిగా ఉన్నా కూడా కొంతకాలం తర్వాత ఆ మందే వానిలోని రోగాన్ని పోగొడుతుందంట. అందువల్ల మనం చెప్పేటువంటి సత్యం అనేది కూడా ఒక మందు మాదిరే ఉంటుంది. మరి మందు అనేది మనం ఊరికే మెత్తగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వేస్తానంటే సరిపోతుందా? తీయగా ఉండాలంటే సరిపోతుందా? ఎట్లుండాలి మందు? చేదు ఉండాలా. చేదు ఉండాలి కాబట్టి రోజు సురకలు పెడతాంటాం మనం కూడా. అర్థమైందా? అది పరిస్థితి. అందువల్ల దీన్ని అవమానంగా చూడకూడదు. అవమానంగా చూస్తున్నాడు అంటే ఏమని అర్థము? అవమానంగా చూసి మమ్మల్ని అంటాడా అని గుణాలు పని చేయించుకొని మేము తిడతాం, మేము చేస్తామని మెసేజ్లు పెట్టి వీడియోలు చేసో మధురమలు చేసేట్టు, లేకపోతే ఈ ప్రవక్త బ్యాచ్లు కూడా అంతే ఏదో మెసేజ్లు పెడతాంటారు అనమాట పుద్దాకులు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఇంకా అజ్ఞానంలో కూరుకుపోవడం తప్ప జ్ఞానంలో ముందుకు పోయేదానికి ఆస్కారం లేకుండా పోతా ఉంది. అర్థమైందా? అందుకనే దేవుని జ్ఞానం దగ్గర మానవమానముల ప్రసక్తి ఉండకూడదు అని చెప్పినాడు. అయిపో మమ్మల్ని విమర్శించినాడే, మమ్మల్ని తప్పుడు అని అన్నాడే, మా ప్రవక్తని తప్పుడు అని అన్నాడే, ఇంకోటి అన్నాడే అని చెప్పని నువ్వు అనుకుంటే ఏమవుతుంది? నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నట్టు అవుతుంది. దానివల్ల మాకు వచ్చిన నొప్పి ఏం లేదు. నువ్వు పెడితే మెసేజ్ పెడతావు. ఇది దేవుని విషయం, ప్రపంచ విషయం అయితే మేము కూడా ఫీల్ కావాలా, పోరాడాలా. అదే ప్రపంచ విషయంలో ఇటువంటి జరిగితే ఏమవుతుంది? మేము కూడా ఎదుటోళ్ళ మీద దాడులు చేయడానికి పూనుకోవాలా, అన్నిటికీ పూనుకోవాల్సి వస్తుంది. కానీ ఇది దేవుని విషయము. దేవుని విషయం దగ్గర దేవుని లెక్కచారం అనేది ఒకటి ఉంటుంది. ఆ లెక్కచారం ప్రకారమే నడుచుకోవాలా. అర్థమైందా? అందువల్ల ఇది ప్రపంచ విషయం కాదు కాబట్టి మనం ఎవరిని అవమానపరిచినట్టు కాదు. అవమానంగా వాడు లెక్కేసుకుంటున్నాడంటే అది వాడిది తప్పు. అర్థమైందా? అవును. సత్యమా అంతవరకే. రైట్, అయిపోయిందా? క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందా మీకు? వెరీ గుడ్. అబ్బా, శ్రద్ధ అనేది అందరికీ ఉంది కదా. మన దగ్గర మన వాళ్ళకు ఉంది శ్రద్ధ, అటు మందిరం దగ్గర వాళ్ళకు శ్రద్ధ ఉంది. ఇప్పుడు మన దగ్గర మనకు శ్రద్ధ ఉంది, మందిరం దగ్గర ఉండే వాళ్ళకు శ్రద్ధ ఉంది. అవును. ఇప్పుడు మనకేమో శాస్త్రబద్ధంగా అర్థమవుతుంది జ్ఞానము, అటుపక్క వాళ్ళకు ఆ విధంగా అర్థం కావట్లేదు. మనకు శాస్త్రబద్ధంగా ఎందుకు అర్థమవుతా ఉంది, ఎదుటోళ్ళకి శాస్త్రబద్ధంగా ఎందుకు అర్థం కావట్లేదు అనేది మీ క్వశ్చన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎందుకు అర్థమవుతుంది? ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఎందుకు అర్థమవుతా ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఎందుకు అర్థమవుతా ఉంది? బోధ చేసేవాళ్ళు కూడా సరే, వినేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందంటే ఇదో ఉంది. బోధించే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా బోధిస్తున్నారు. ఇప్పుడు మందిరం దగ్గర బోధ చేసే వాళ్ళు ఉన్నారు, అవునా? బయట ఇంకొక ఆయన ప్రవక్త అని పేరు పెట్టుకుని ఆయన బోధ చేస్తున్నాడు, నేనే ప్రవక్తని అని చెప్పుకుంటూ. మనము బోధ చేసుకుంటున్నాం. మరి ఎందుకు వ్యత్యాసంగా అర్థమవుతుంది దేవుని జ్ఞానము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో? ఇప్పుడు వాళ్ళకేమో మనం తప్పుదారిలో పోతున్నాం అనేటువంటి విధానం వాళ్ళకు ఉంటుందా? మనం తప్పుదారిలో పోతున్నాము అనేటువంటి విధానంలో వాళ్ళు ఉండరు కదా. మేము కరెక్ట్గా ఉన్నాము అనేటువంటి విధానంలోనే ఉంటారు. మేము కరెక్ట్ అయిన విధానంలోనే పోతున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవడం జరుగుతుంది. కానీ మనము వెనుదిరిగి చూసుకోవాలి అని చెప్పారు పెద్ద ఆయన. మాయ అనేది మిమ్మల్ని మోసం చేస్తుంది, అందరికంటే మనమే కరెక్ట్గా ఉన్నాము అని చెప్పి అనిపిస్తే నడుపుతుందంట ముందరికి అని భ్రమింపజేసి మరి మనిషిని నడుపుతుంది మాయ. మరి ఏ విధంగా తెలుస్తుంది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని అంటే వెనుదిరిగి చూసుకోవాలి. మీరు ఏ విధంగా చూసుకోవాలి? శాస్త్రబద్ధత అనే దాన్ని కొలత వేసుకొని చూసుకోవాలి. గ్రంథంలో చెప్పినటువంటి విషయము, మనము భావించుకున్నటువంటి విషయము కరెక్టా కాదా అనేది శాస్త్రబద్ధతతో కొలత వేసి మరీ చూసుకోవాలి. అప్పుడే నీ దారి సరైందా కాదనేది నీకు తెలుస్తుంది అని చెప్పారు. కానీ ఇక మన వాళ్ళంతా కూడా ఎట్లుంటారంటే మాకు తెలిసిందే కరెక్టు అని మాయ మొదటనే పెట్టడం వల్ల అది గోడ కట్టుకొని కూర్చుంటారు అనమాట. ఇంకోటి చెప్పిన దాంతో నాకేం పని, నేను విన్ను, నాకు తెలిసిందే కరెక్టు అనేటువంటి గోడ కట్టుకొని ఉంటాడు. మరి ఇంకోటి విమర్శ చేస్తున్నాడే, విమర్శించి మాట్లాడుతున్నాడే, మరి ఎక్కడైనా మనం శాస్త్రబద్ధత కోల్పోయినామా? మరి అతను చెప్పేది కరెక్టా, లేకపోతే అతను ఏ విధంగా ఎక్కడ శాస్త్రబద్ధత కోల్పోయినాడో మనం తెలుసుకోవాలి కదా. ఒకడు మనం బంగారం కొనుక్కున్నాము, నీ బంగారం మంచిది కాదురా డూప్లికేట్ తింటున్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేస్తావు? 1-4 సార్లు పరిగెత్తి మరి చెక్ చేసుకుంటావు లేదా? జాగ్రత్త ఎందుకు హుషారు పడతావు లేదా? మరి జ్ఞాన విషయానికి కాడికి వచ్చేసరికి బంగారం కంటే ఎన్నో లక్షల రెట్లు విలువైండేది జ్ఞానం అని చెప్పినారు. మరి జ్ఞాన విషయం కాడికి వచ్చేసరికి మాత్రం గుడ్డిగా అవన్నీ కుదరదు, నాదే కరెక్ట్ అని కూర్చుంటున్నావు. దీన్ని
నిజంగా ఏమైనా మనది పొరపాటు ఉందా, మనది ఒరిజినల్ బంగారం కాదా అవునా అనేది నువ్వు తేల్చుకునే దానికి కనీసం ఆ ప్రయత్నం కూడా మనిషి చేయడం లేదు. అర్థమైందా? సరే, ఇదంతా పక్కకు పెడితే మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఎందుకు మరి ఆ విధంగా అర్థమవుతోంది? మొదట అర్థం కావడమే, గ్రంథం చదువుకున్నప్పుడు ఆ విషయం అవగాహన అవ్వడమే ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో ఎందుకు అర్థమవుతా ఉంది అని అంటే, నేడు జ్ఞానం బోధించే వాళ్ళకు కూడా వ్యత్యాసంతో అర్థమవుతా ఉంది కదా, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా బోధ చేస్తున్నారు. ఆ విధంగా ఒకే సిద్ధాంతం అనేది ఒకటే అయినప్పటికీ, ఆ సిద్ధాంతంలోని జ్ఞానమే అందరూ మాట్లాడుతున్నప్పటికీ, ఒక్కొక్కరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఒప్పుకోలేని పరిస్థితులకి పోతున్నారు. అంటే అట్లా ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో అర్థమవుతా ఉంది, ఒకే సిద్ధాంతమే. ఎందుకు మరి? ఒకే ఆత్మే కదా చెప్పింది, జ్ఞానం అనేది ఒకే ఆత్మే చెప్పింది. అందరి వద్ద ఒకే జ్ఞానం అనేది ఉండాలి కదా, అప్పుడు ఒకే జ్ఞానం అర్థం కావాలి కదా అందరికీ. మరి ఎందుకు అట్లా అర్థం కావట్లేదు అని అంటే, దానికి జవాబు ఏం చెప్తున్నారు? మనం చెప్పడం కాదు, మనం చెప్పుకుంటే మన సొంత భావాలు చెప్పినారు అంటారు. గురువు ఏం చెప్తున్నాడో చూద్దాం. దానికి జవాబు ఏం చెప్తున్నారు? పోయిన జన్మలో, అంటే అంతకుముందు జన్మలలో ఎవడు ఎంత సేవ చేసి ఉంటే, గత జన్మలలో ఎవడు ఎంత సేవ చేసి ఉంటే అంతే జ్ఞానమును ఆత్మ కొలత పెట్టి మరీ అందిస్తుందంట. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటా అంటారు మనిషి, మనకు బాగా శ్రద్ధ ఉంది, వాడికంటే మనకే ఎక్కువ శ్రద్ధ ఉంది, మరి అంత శ్రద్ధ ఉన్నప్పుడు నేను బాగా శ్రద్ధగా చూస్తున్నాను గ్రంథాన్ని, శ్రద్ధగా 10 సార్లు చదివినాను గ్రంథము, కాబట్టి నాకు అర్థమైందే కరెక్టు అనుకుంటాడు వీడు. అవునా కాదా? కానీ ఇక్కడ కొలత ఏం చెప్తున్నారు? శ్రద్ధ ఒక్కటే కొలత చెప్పట్లేదు. నువ్వు గత జన్మలలో చేసినటువంటి సేవని, ఈ జన్మలో నీకున్నటువంటి శ్రద్ధని, రెండింటిని లెక్కచారం వేసి మరీ అందిస్తాడంట దేవుడు. రెండింటిని లెక్క వేసి మరి కొలత ప్రకారం అందిస్తాడు. నీకు ఎంత అవసరమో, ఎంత అర్థం కావాలో అంతే ఇస్తాడు. కొద్దిగా ఎక్కువ అందించడు, కొద్దిగా తక్కువ అందించడు. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఎవడు ఎంత సేవ చేసి ఉంటే, గత జన్మలలో ఎవడు ఎంత సేవ చేసి ఉంటే అంతే జ్ఞానమును ఆత్మ కొలత పెట్టి మరి అందిస్తుంది. వాని స్తోమత కంటే కొద్దిగా ఎక్కువ కానీ కొద్దిగా తక్కువ కానీ అందించదంట. ఎవడు ఏ భావముతో ఎంత సేవ చేసి ఉన్నాడో అంతే జ్ఞానమును అంతే భావములో ఆత్మ అందించడం వలన భూమి మీద అనేకులు వారికి తెలిసిన భావం ప్రకారమే బోధిస్తున్నారు. అనేకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలిసిన భావాన్ని కరెక్ట్ అని చెప్పుకొని మాట్లాడుతున్నారు. జ్ఞానములో ఒకే విధానము అనేది కనిపించుకోకుండా అనేక విధాలు కనిపిస్తుంది రోజు. ఎందుకు ఆ విధంగా అంటే, దేవుడే ఏం చేస్తున్నాడు? కొలత పెట్టి మరి ఎవరికి ఎట్ట అర్థమయ్యేటట్టు చేయాలో, ఎంత అర్థమయ్యేటట్టు చేయాలో అట్లే చేస్తున్నాడు. తెలిపినవాడు ఒకడే, ఆయన మనుషుల భావాలను బట్టి జ్ఞానం అనేది అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాడు. అందువల్ల ఆత్మ ఏం చేస్తున్నాడంటే, మనుషులలోని శ్రద్ధ భావాలను బట్టి, జ్ఞానము తెలియజేస్తున్నాడు. మనిషిలో శ్రద్ధను బట్టి, వాని భావాన్ని బట్టి ఎంత జ్ఞానం తెలుపాలి, ఎటువంటి జ్ఞానం తెలుపాలని ఖచ్చితమైన లెక్క వేసి మరి అటువంటి జ్ఞానాన్నే తెలుపుతాడంట. అంటే జ్ఞానం వీడికి తప్పుగా అర్థం కావాలా, సరిగ్గా అర్థం కావాలా, సరిగ్గా అర్థం కావాలంటే ఎంత శాతం అర్థం కావాలి దాంట్లో, లేదు తప్పుగా అంటే ఏ విధంగా ఎంత శాతం అర్థం కావాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రద్ధను బట్టి మాత్రమే ఉండవు. గత జన్మలలో వీడు చేసుకునేటువంటి సేవని బట్టి కూడా ఉంటుంది. వాడు ఏ భావంతో సేవ చేశాడు గత జన్మలో అనేటువంటి వాడి భావాన్ని బట్టి కూడా ఉంటుందంట. అర్థమైందా? మరి ఇన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి దాంట్లో. అందువల్ల మనిషికి వ్యత్యాసంగా జ్ఞానం అనేది అర్థమవుతుంది. అందరికీ ఒకే స్థాయిలో జ్ఞానం అనేది అర్థం ఎందుకు కాలేదు అంటే దానికి వివరము ఇది. ఇప్పుడు జన్మలో మనకు ఉన్నటువంటి శ్రద్ధ, గత జన్మల్లో వీడు చేసుకున్నటువంటి సేవ, అంటే వాడు ఏ భావంతో చేశాడు, ఎంత భావంతో సేవ చేశాడు అనే దాన్ని బట్టి అది రెండు కొలతేసి మరీ ఇస్తాడు ఆయన. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? నమస్తే, చెప్పండి. పరమాత్మ జ్ఞానము ఆత్మకు కూడా తెలియదు అని స్వామివారు గ్రంథంలో రాశారు. ఓకే, మీరు మీ ప్రసంగాల్లో ఆత్మజ్ఞానం చెప్తుందని మన ప్రసంగాల్లో మేము చెప్తున్నాం ఆత్మే జ్ఞానం చెప్తుంది అని చెప్తున్నాం. అవునా? ఆత్మే జ్ఞానం చెప్తుందని మేము చెప్తున్నాము. కానీ ఒక చోట ఎక్కడో గ్రంథంలో స్వామివారు ఏం రాశారు? పరమాత్మ జ్ఞానము
ఆత్మకు కూడా తెలియదు అని రాశారు అని చెప్పని అడుగుతున్నారు మీరు. వాస్తవమే. మరి పరమాత్మ జ్ఞానం ఆత్మకి ఎట్ట తెలుస్తుంది? పరమాత్మ జ్ఞానం పరమాత్మకు తెలుస్తుంది, ఆత్మకి ఎట్ట తెలుస్తుంది? ఆత్మ ఏ జ్ఞానం చెప్తుంది? ఆత్మజ్ఞానం చెప్తుంది. సృష్టి ఆదిలో జ్ఞానం ఎవరు చెప్పినారు? ఆత్మే చెప్పింది. ఆత్మ ఎట్లా చెప్పింది? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి ఎట్లా వచ్చింది జ్ఞానము? ఆత్మ యొక్క చైతన్య శక్తే శబ్దరూపంగా మారి బయటకు వచ్చిందంట. అంటే దూది నుంచి దారం పురిబడి బయటకు వచ్చినట్టు ఆత్మ నుంచి జ్ఞానం అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దారాన్ని విడదీస్తే మళ్ళీ దూది పోగులే ఉంటాయి కదా, అట్లాగాని జ్ఞానాన్ని అంతా నువ్వు విడదీసి వచ్చామైతే నీకు ఆత్మే కనపడుతుంది లాస్ట్కి. అందువల్ల ఈ జ్ఞానం అంతా ఎవరిది? ఆత్మది. జ్ఞానము ఆత్మ రెండు ఒకటే. అర్థమైందా? నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరిని? ఆత్మను గురించే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే దేనికైతే తెలియబడే జ్ఞానం ఉందో దాన్నే తెలుసుకుంటావు నువ్వు. గ్రహించుకునే శక్తి దేనికి ఉంది నీకు? తెలియబడేటువంటి ధర్మాలు ఎవరికైతే ఉన్నాయో ఆ ధర్మాలను తెలుసుకునే శక్తి మాత్రమే జీవుడికి ఉంది. ఆ గ్రహింపు మాత్రమే జీవుడికి ఉంది, జీవుడి బుద్ధికి ఉంది. అర్థమైందా? అందువల్ల నీకు కావలసింది ఆత్మే, నీకు కావాల్సింది ఆత్మజ్ఞానమే, నువ్వు చేరుకోవాల్సింది ఆత్మలేకే. అర్థమైందా? పరమాత్మ జ్ఞానం ఎటు నుంచి వచ్చింది? మధ్యలో ఎటు నుంచి వచ్చింది? ఇప్పుడు పరమాత్మ జ్ఞానం ఒకటి ఉంది, పరమాత్మకే తెలుసు అంటే అట్టే కానీ పరమాత్మకే తెలుసు. ఎవరు కాదన్నారు? ఆత్మకేటికి తెలుస్తుంది పరమాత్మ జ్ఞానం. ఆయన ఏమని చెప్పినాడు నా జ్ఞానం ఇది అని? ఆత్మకేమన్నా? పరమాత్మ జ్ఞానం పరమాత్మకే తెలుసు, వాస్తవమే. ఆత్మకు ఆత్మజ్ఞానం మాత్రమే తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఆత్మజ్ఞానమో పరమాత్మ జ్ఞానమో చెప్పండి? ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మ పరమాత్మగా కూడా నాటకం ఆడుతున్నాడు. పరమాత్మ స్థానంలో కూడా దేవుని స్థానంలో కూడా ఈయన ఉండి దేవుడు చేసే పనులను కూడా ఈయనే చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ముక్తి పొందడానికి కావాల్సింది పరమాత్మనా ఆత్మనా? నీకు ముక్తి ఇచ్చేది అంటే మోక్షం ఇచ్చేది 3 యోగాల ద్వారా లెక్కేసుకో. 3 యోగాల ద్వారా కూడా నీకు ముక్తి ఇచ్చేది ఆత్మన పరమాత్మన? కర్మయోగం బ్రహ్మయోగమైన ఆత్మే ఇయ్యల్లా. భక్తి యోగంలోకి వచ్చేసరికి పరమాత్మ స్థానం నుంచి ఇయ్యల్లా, పరమాత్మ ఇయ్యల్లా. కానీ పరమాత్మ ఏం చేసినాడు? ఆయన నియమం పెట్టుకుని కూర్చున్నాడు. నేను ఏ అక్కర లేనివాడిని, నాకు ఏ అవసరం లేదు మీతో అని కూర్చున్నాడు. ప్రాథమిక ధర్మం అనేది పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఆ ప్రాథమిక ధర్మం ఈయనకు లేదు, ఆత్మకు లేదు ధర్మం. ఆత్మకు ధర్మం లేదు కాబట్టి ఈయన ఏం చేసినాడు? ఆయన స్థానంలో పోయి దేవుని స్థానంలో ఉండి దేవునిగా ఆ పని కూడా ఈయనే చేస్తున్నాడు. మరి ఏమైంది? 3 యోగాల ద్వారా కూడా మోక్షం ఎవరిస్తున్నారు? ఆత్మే మోక్షం ఇస్తున్నాడు. అప్పుడు నీకు కావాల్సిన జ్ఞానం ఎవరిని కావాలా? నీకు కావాల్సిన ఆత్మజ్ఞానం కావాలా? ఆత్మజ్ఞానం ఆత్మ చెప్తాడు, పరమాత్మ జ్ఞానం ఆత్మ ఏంటికి చెప్తాడు? కాబట్టి పరమాత్మ జ్ఞానము ఆత్మ చెప్పడు, ఆత్మజ్ఞానం ఆత్మ చెప్తాడు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ పా. నమస్కారం అన్న. 3 యోగాలు ఆత్మను తెలిపే నిమిత్తమే ఉన్నాయని గత మీటింగ్ లో మీరు చెప్పారు. 3 యోగాలు ఆత్మను తెలియ నిమిత్తమే ఉన్నాయని, ఆత్మను తెలిసే నిమిత్తమే ఉన్నాయి. అవును, రైట్, కరెక్టే. సర్వధర్మాన్ని మేం చెప్పలే, మేం చెప్పింది కాదు, అది గురువు చెప్పింది. గ్రంథంలో ఉండేదే చూపించి చెప్పినాం మీకు. 3 యోగాలు ఆత్మను తెలుపు నిమిత్తమే ఉన్నాయి. స్వామివారు చెప్పిండేది అట్టంటారనే మళ్ళీ మేము చెప్పినామంటారనే. స్వామివారు చెప్పినది కూడా వీడియో కూడా పెట్టినాము. గ్రంథంలో ఉండేది చెప్పడమే కాకుండా స్వామివారి వీడియోని కూడా అక్కడ యాడ్ చేసి పెట్టడం జరిగింది. రైట్, చెప్పండి. 3 ఆత్మలను తెలుపు నిమిత్తమే ఉన్నాయి కదన్నా. 3 యోగాలు కూడా ఆత్మను తెలియజేసే నిమిత్తమే ఉన్నాయి. పరమాత్మను తెలియజేసే నిమిత్తం ఏ యోగము లేదు అని చెప్పడం జరిగింది అక్కడ. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే అన్ని ధర్మాలను వదిలేసి పరమాత్మను పట్టుకోవడం అనేది సాధ్యమవుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ అంటే అన్ని ధర్మాలను వదిలేసి నన్నే నమ్ముకో అర్జున అని చెప్పినాడు. ఎవరు? పరమాత్మ. కాబట్టి అన్ని ధర్మాలను వదిలేస్తే మేము పరమాత్మను పట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు మీరు, అంతేనా? ఓకే, వెరీ గుడ్, మంచి ప్రశ్నే. ఇప్పుడు ధర్మము అనేది ఏమిటిది? ధర్మము అంటే ఏమిటి? ధర్మాలను ఎలా పోల్చి చెప్పారు? ఈ ధర్మము అంటే మొత్తం జ్ఞానం అంతా కూడా ధర్మము అని చెప్పినారు. 3 మెయిన్ ఉండేటువంటి మార్గాలు అయితే ఆ మార్గాలకు అనుసంధానంగానే మిగతా వాక్యాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చిన్న వాక్యమైనా సరే
అది ధర్మమే అవుతుంది. ఏది దైవ గ్రంథంలోది. మరి దైవ గ్రంథాలన్నీ దేనికి ఉన్నాయి అంటే దైవ గ్రంథాలన్నీ కూడా దేవుణ్ణి తెలియజేసే నిమిత్తమే ఉన్నాయి. అర్థమైందా? ఎవరిని తెలియజేసే నిమిత్తం ఉన్నాయి? ఆత్మను తెలియజేసే నిమిత్తం ఉన్నాయి. పరమాత్మను తెలియజేసే నిమిత్తం లేవు. ఎందుకు అని అంటే పుట్టించబడిన ఏదైనా సరే, అంటే పుట్టించబడిండేది ఏదైనా సరే దానికి తెలియబడే ధర్మాలు ఉంటాయి అనేది సూత్రం. దానికి తెలియబడే ధర్మాలు ఉంటాయి అనేది సూత్రం. పరమాత్మ పుట్టించబడినాడా? ఆయన పుట్టించబడినోడు కాదు, ఒకరి చేత పుట్టించబడినవాడు కాదు. కాబట్టి ఆయనకు తెలియబడేదానికి అంటే ఆయనను తెలుసుకునే దానికి ధర్మాలు అనేటివి లేవు. కానీ ఎవరిని తెలుసుకునే ధర్మాలు ఉన్నాయి? ఆత్మను తెలుసుకునే ధర్మాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన పుట్టించబడినవాడు కాబట్టి ఈయనను తెలుసుకునే దానికి మాత్రమే మనకు ధర్మాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఆయనకు ధర్మాలు లేవు కదా, తెలియబడే ధర్మాలు లేవు కదా ఆయనకి. కాబట్టి మేము ధర్మాలన్నింటినీ వదిలేస్తాము, సర్వధర్మాన్ని పరిత్యజ అన్నాడు కదా. అప్పుడు సర్వధర్మాలని మనం అవసరం లేకుండా వదిలేస్తే అప్పుడు ఆయన దొరుకుతాడు కదా అని మీరు అంటున్నారు. అవునా కదా? ధర్మము అనేది అడ్రస్ లాంటిది అని చెప్పారు పెద్ద ఆయన. ఏం చెప్పారు? చిరునామా. ధర్మం అంటే ఎట్లాంటిది? చిరునామా లాంటిది. ఈ చిరునామా అనేది ఏం చేస్తుంది? ఆ చిరునామా ఎప్పుడైతే నీకు ఉత్తరం చేరిందో లోపల సమాచారాన్ని తెలుసుకుంటాం. ఒకసారి నీకు సమాచారం అర్థమైందనుకో, అంటే దేవుడు అనేవాడు ఈ విధంగా ఉన్నాడు అని తెలియజేసే నిమిత్తమే జ్ఞానం అంతా, ఆయన గురించి తెలుసుకునే నిమిత్తమే జ్ఞానం అంతా. ఈ విధంగా ఉన్నాడని తెలిసిపోయింది అనుకో, నీకు తెలిసిపోయిన తర్వాత నువ్వేం చేయాలా? నీకు మళ్ళీ చిరునామాతో పని ఉందా? చిరునామాతో పని లేదు. అట్లాగానే జ్ఞానం అంతా దేనికోసం ఉందంటే ఆత్మను అర్థం చేసుకునేదానికే ఉంది. ఆత్మ ఏ విధంగా ఉన్నాడు, ఎన్ని రకాలుగా ఉన్నాడు, ఎట్లున్నాడు, మనం ఆయన్ని ఎట్ట పట్టుకోవాలి, ఎట్ట పట్టుకుంటే యోగం అవుతుంది అనేటువంటి వివరాన్ని అన్ని విధాలుగా తెలుసుకునే నిమిత్తమే జ్ఞానం అంతా ఉంది. ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. అర్థమైందా? మరి నువ్వు యోగం ఆచరిస్తున్నావు అనుకో, నీకు ఆత్మ అనేవాడు ఈ విధంగా ఉండాలని తెలిసిపోయింది, ఆయన మీద ధ్యాస కలిగి ఉండవు. ధ్యాస కలిగి ఉండి అంటే ఆయన జ్ఞప్తిని తెలుసుకున్నావు కాబట్టి అన్నీ ఆయనే చేస్తున్నాడు, అన్నీ ప్రతిదీ ఆ శక్తి అంతా ఆయనదే, ఈ వివరం అంతా తెలిసింది కదా, ఇంకా ఎన్నో వివరాలు తెలిసాయి కదా. ఇప్పుడు నీ జ్ఞప్తి అంతా ఆయన మీద పెట్టుకొని ఉండవు, నీ ధ్యాస అంతా ఆయన మీద కలిగి ఉండవు, నీ మనస్సు బుద్ధి అంతా కూడా ఆయన్నే యోచన చేసుకుంటూ ఉండవు. తెలిసిపోయినాడు కదా. తెలియనంత వరకు ఎట్ట తెలుసుకోవాలనేదని జ్ఞానం. తెలిసిన తర్వాత నీకు తెలిసిన తర్వాత నీకు మళ్ళీ చిరునామాతో పని ఉందా? చిరునామాకు పని లేదు. ఆత్మ అనేవాడు తెలియబడిన తర్వాత నువ్వు ఆయన్ని ఎట్ట పట్టుకోవాలా, ఎట్ట యోగం ఆచరణ చేయాలనే దానిలో నువ్వు ఉండాలి. కానీ మళ్ళీ ఎన్నికి వచ్చి జ్ఞానంలో అదెట్ట ఇదెట్ట నీకు నువ్వు జ్ఞానంలో యోచన చేయాల్సిన అవసరం వానికి లేదు. ఎప్పుడు జ్ఞానం అవసరము? ఆత్మను గురించి తెలియనంత వరకు జ్ఞానం అవసరం. క్షుణ్ణంగా తెలిసినప్పుడే కదా, నీకు వివరం అంతా తెలిసినప్పుడే నీకు ప్రతిదీ ఏ క్వశ్చన్ రాకుండా నువ్వు ఆత్మ మీద నువ్వు ధ్యాస కలిగి ఉండేదానికి నీకు ఆస్కారం దొరుకుతుంది. అందువల్ల సర్వధర్మాలు అంటే ఏంటివి? సర్వధర్మాలు ఏ జ్ఞానమైనా కూడా ఇటు కర్మయోగానికో అటు బ్రహ్మయోగానికో లేదా భక్తి యోగానికో లింక్ అయి ఉంటుంది. ఏ చిన్న వాక్యమైనా సరే దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. ఈ 3 ధర్మాలు అయితే ఒక పెద్ద నదికి ఉపనదులు ఉన్నట్లు, ఆ ఉపనదికి మళ్ళీ కాలువలు ఉన్నట్లు, ఆ కాలువకు పిల్ల కాలువలు ఉన్నట్లు, అట్లా జ్ఞానం అంతా కూడా ఒకదానికి లింక్ అయి ఉంటుందంట. చిన్న జ్ఞానవాక్యం కానీ అది ఏదో ఒక పెద్ద ధర్మానికి లింక్ అయి ఉంటుంది. అంటే ఈ 3 ద్వారా ఆయన ఎలా తెలుసుకోవాలి అనేటివి సర్వధర్మాలు. ఆయన తెలియబడినాడు అనుకో, ఈ ధర్మం ప్రకారం అయితే ఈయనని ఇట్ట పట్టుకుంటే ఈ ధర్మం అవుతుంది, ఈ ధర్మం ప్రకారం అయితే ఇట్లున్నాడు, లేదు ఇంకొక భక్తి యోగ ధర్మం ప్రకారం అయితే ఈ విధంగా ఉన్నాడు అని నువ్వు కనుక్కున్నావు అనుకో, కనుక్కున్నాక నీకు ధర్మాలతో పని ఉందా? పని లేదు. అర్థమైందా? యోగం ఆచరించేవానికి ధర్మాలతో పని లేదు, జ్ఞానంతో పని లేదు. సర్వధర్మాన్ పరిత్యజ అన్నాడు. అన్ని ధర్మాలను వదిలేసి నేను ఆయన్నే పట్టుకుంటాను అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన కూడా నీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆయన కూడా ఉన్నాడు, పలానా చాటు ఉన్నాడు, ఇట్లున్నాడు అని నీకు తెలిసినప్పుడు కదా నువ్వు పట్టుకునేది. ఆ తెలిసేదాని నిమిత్తమే ధర్మాలు నీకు. అర్థమైందా? అది తెలుసుకునేదాన్ని ఆయన ఎట్లున్నాడని నీకు తెలియబడే దానికోసమే నిమిత్తం. నేను సర్వధర్మాలను వదిలేసి ఆయన పట్టుకుంటా అంటే నీకు ఆయన కూడా ఉన్నాడు నీకు ఎట్లా తెలిసింది?
ఎట్లా తెలిసింది ఆయన ఒకడు ఉన్నాడని? ధర్మాల ద్వారా తెలిసింది. కాబట్టి తెలుసుకున్నాక నువ్వు వదిలేయచ్చు ధర్మాలు. నువ్వు తెలుసుకున్నాక ఆయన నీకు తెలియబడిన తర్వాత నువ్వు యోగం ఆచరించేటప్పుడు నీకు ధర్మాలతో పని లేదు. అంటే నీకు ఎనికి జ్ఞానంతో నీకు పని లేదు. అప్పుడు నీకు అప్పుడు ఆయనతో పని, తెలియబడినాడు కాబట్టి ఆయనతో పని, తెలియబడినంత వరకు జ్ఞానంతో పని. అర్థమైందా? అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ అంటే నీకు కర్మయోగానికి సంబంధించింది కానీ, బ్రహ్మయోగానికి సంబంధించింది కానీ, లేదా భక్తి యోగానికి సంబంధించింది కానీ అన్నింటి వివరము నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆయన నీకు తెలియబడిపోయిన తర్వాత, నీకు ఉత్తరం సించేసి నువ్వు అందులోని సమాచారం నీ కళ్ళ ముందు కనపడిన తర్వాత, నీకు ఉత్తరం మీద ఉండే చిరునామాతో నీకు పని లేదు, నీకు ఏ ధర్మంతో నీకు పని లేదు. అర్థమైంది? అప్పుడు నీ జ్ఞానంలోకి మళ్ళీ ఎన్ని చూసి జ్ఞానం అదెట్టా ఇదెట్టా నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. నువ్వు యోగం అట్లా ఆచరించాలి, ఎట్లా అభ్యాసం చేయాలి, ఎట్లా పట్టుకోవాలి ఆయన దాని మీదనే నువ్వు ఫోకస్ చేసి యోగిగా నువ్వు మారాల్సిందే. అర్థమైందా? యోగిగా ఉండేవాడికి జ్ఞానం అవసరమా? యోగిగా ఉండేవాడికి జ్ఞానం అవసరమా? జ్ఞానం అవసరం లేదు. ఆల్రెడీ వాడు యోగిగా ఉన్నాడు అంటే వాడు ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఆయన దొరికినాడు. వాడికి మళ్ళీ చిరునామాతో పని లేదు. ఎనికి వచ్చి జ్ఞానం ఎదట్టని వాడు మళ్ళీ వాడు చూసుకోవాల్సిన అవసరమే లేదు. అందువల్ల అన్ని ధర్మాలను త్యజిస్తే ఎవరు దొరుకుతాడు? ఎవరు దొరుకుతారు? అన్ని ధర్మాలు వదిలేసి నన్నే నమ్ముకో అన్నీ ఎందుకన్నాడు అంటే, నేను ఉన్నాను తెలిసింది కదా, నీకు తెలిసింది కాబట్టి నన్ను పట్టుకో. ఇంకా నీకు మళ్ళీ ధర్మాలతో పని లేదు. నువ్వు నన్ను పట్టుకుంటే యోగం అవుతుంది. అది యోగం అయితే ఏమవుతుంది? నీ కర్మ కాలిపోయి నీకు ముక్తి దొరుకుతుంది. కాబట్టి నన్ను పట్టుకో అని చెప్పినాడు, నన్ను నమ్ముకో అని చెప్పినాడు, నన్నే పూజించు, నీ మనోధ్యాస అంతా నా మీదే పెట్టుకో అని చెప్పినాడు. నీ మనసు బుద్ధి నాకే సమర్పించు. నువ్వు ధర్మాలు గిర్మాలన్నీ కట్టిపెట్టి పక్కకి ఇంకా నేను దొరికినాడు కదా నీకు, నా మీద పెట్టుకున్నాడు. అంటే ఆ లెక్క ప్రకారం దొరికే వరకు జ్ఞానం అవసరం, దొరికినాక యోగం అవసరం. 101%. తపస్వికుల కంటే జ్ఞానుల కంటే నువ్వు జ్ఞానుల కంటే యోగి అధికుడు చెప్పలేదా? నువ్వు జ్ఞాని కాదు యోగివి గమ్మన్నాడు, జ్ఞానులు గమ్మని చెప్పలే మిమ్మల్ని. ఆ జ్ఞానం దేనికి? ఆయన తెలుసుకునే నిమిత్తం జ్ఞానము. తెలుసుకున్న తర్వాత నీకు యోగం అవసరము. నేను ఉంటా జ్ఞానంలోనే ఎక్కి ముందుకు ఊలాడుతా అంటే ఎన్నాళ్ళు ఉంటావు ఊలాడుకుంటా? ఎన్ని జన్మలు ఉండే లాటికి యాదో రోజు నువ్వు యోగం కాటికి పోవాల్సిందే. అర్థమైందా? అది పరిస్థితి. ఆ వాక్యం కృష్ణ పరమాత్మ చెప్పినాడు కదా, ఆయన పరమాత్మగా చెప్పినాడా ఆత్మగా చెప్పినాడు? కృష్ణ పరమాత్మ నన్ను చేరుకో. ఎట్ట నాటకం అన్నాడు? అన్ని పక్కల నాటకం ఆడేవాడు ఎవరు ఆడబడుతున్నారు నాటకం? అటు పరమాత్మగా నాటకం అన్నా, ఆత్మగా నాటకం అన్నా. ఆడేవాడు ఎవరు? భగవంతుడిగా వచ్చినది ఎవరు వచ్చినారు? భగవంతునిగా వచ్చినాడు ఎవరు? ఆత్మే భగవంతునిగా భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకంటే ధర్మాలు ఎవరివి? ఆత్మవే పరమాత్మవే? ఆత్మలోంచి బయటకు వచ్చినాయా పరమాత్మలోంచి బయటకు వచ్చినాయా? సృష్టాదులు ఎవరు చెప్పినారు జ్ఞానం? ఆత్మే చెప్పినాడు. ఆత్మలోంచే జ్ఞానం బయటకు వచ్చింది. ఆత్మ జ్ఞానము ఇద్దరు ఒకటే. కాబట్టి జ్ఞానం అయిందే కాబట్టి ఎవరు చెప్పుకోవాలి ఆయన జ్ఞానం గురించి? ఆయన జ్ఞానం ఆయనే చెప్పుకోవాలా. కాబట్టి అణిగి ఉన్నాడు ఆయన శరీరంలో అణిగి ఉండేవాడు శరీరం ధరించి బయటికి వస్తే, అర్థమైందా? ఆయనని భగవంతుడు అన్నారు. అంటే లోపల నుంచి సజీవంగా బయటకు వస్తున్నాడు అని. పరమాత్మ అనుగుణంగా వ్యాపించున్నాడు, బయట కూడా ఉన్నాడు ఆల్రెడీ. మన లోపల నుంచి బయటకు వచ్చేది దాటి నుంచి వచ్చింది నీకు. అందువల్ల పరమాత్మ లోపల నుంచి బయటకు వచ్చినాడు, బయట నుంచి లోపల పోయినాడు అని చెప్తున్నావు అంటే అది మన అజ్ఞానం అవుతుంది. ఆయనను పరిమితి చేసి మాట్లాడినట్టు అవుతుంది. ఎవరిని? పెద్ద దేవుణ్ణి. నీ శరీరం లోపల అణిగుండేవాడు కాబట్టి ఈయన శరీరం ధరించి బయటకు వస్తున్నాడు కాబట్టి ఈయనను భగవంతుడు అన్నారు. కాబట్టి భగవంతుడు ఎవరు అంటే ఆత్మే భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమే నమ్ముకునుము. నిన్ను నేను పాపనేచంబు నుండి ముక్తుంజేతు దుఃఖమును త్యజింపు అన్నాడు. ఏం చేస్తాడు? ఎన్నో పాపాలు చేసి ఉన్నావు, ఆ పాపాలను అనుభవించాలంటే 100 జన్మలు నీకు ఎత్తాల్సి పని వస్తుంది.
ఆ 100 జన్మల పాపాన్ని కూడా నేను లేకుండా చేస్తాను. చాలా అన్యాయం కదా ఇది. వాడు 100 జన్మలు సరిపోతే పాపం చేసుకుంటే నేను ఇప్పుడే లేకుండా చేస్తానన్నాడు. ఎందుకు? ఎట్లా చేస్తే ఏమని? నన్ను సంపూర్ణముగా నన్ను నమ్ముకుంటే, సర్వధర్మములను సంపూర్ణంగా వీడి నన్ను మాత్రము నీవు నమ్ముకుంటే. ఏం చెప్పినాడు? సర్వధర్మములను వీడి నన్ను మాత్రం నమ్ముకుంటే. అదేం సులభమే కదా. మనం అంటే ఎన్ని జన్మలకు సంబంధించిన కర్మైనా లేకుండా చేస్తాను అని చెప్పినాడు. ఇది భగవద్గీతలో చివరి శ్లోకము, అతి రహస్యమైన శ్లోకము, చాలా గొప్ప జ్ఞానంతో ముడుకున్న శ్లోకము. ఇందులో జ్ఞానం ఏముంది అని మీకు ప్రశ్న రావచ్చు. ఇది చాలా సులభంగా ఎవరికి అర్థం కాకుండా పోయిన శ్లోకం ఇది. అంటే ఈ చివరిలో 6 శ్లోకాలు ఎవరికి అర్థం కాలేదు. ఏం చెప్తున్నామంటే దేవునికి ఒక నియమం ఉంది. ఆయన కనిపించేవాడు కాదు, పని చేసేవాడు కాదు, ఆయనకు రూపం లేదు, ఆయన చూసేవాడు మాత్రమే, ఏది చేసేవాడు కాదు. జీవునికి ఉంది, వాడు అనుభవించేవాడు మాత్రమే, చేసేవాడు కాదు. అని అనుభవించాల్సిందే, వాడు ఏం చేయలేడు. ఇట్లా వీడు ఓ తూరికి ఒక శరీరం తీసుకోవాలా, మళ్ళీ తూరి శరీరం విడిచిపెట్టాలా. అంటే ఓ తూరు సాగు మరణాలకు లోబనవుతుంటాడు ఎవడు జీవుడు. శరీరాలు ధరిస్తుంటాడు, శరీరం వదులుతుంటాడు. ఈ రకంగా జీవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు కూడా ఆ రకంగా తన ఒక గీత గీసుకొని కూర్చున్నాడు ఆయన. కానీ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి వానికి ధర్మాలు లేవు. మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? ధర్మాలు లేని వాడినే. కాబట్టి ఆ ధర్మాలు ఏంటో విడిచిపెట్టి, మనం ధర్మాలు అంటున్నాం కదా, ఆ ధర్మాలన్నీ ఇడిచిపెట్టి నన్ను నమ్ముకో. ఇప్పుడు ఇంతవరకు ధర్మాలు ఆచరించాలా, ధర్మాలు తెలుసుకోవాలా, మాకు ఈ ధర్మం ఉంది, హిందువులకు ఈ ధర్మము, ముస్లింలకు ఆ ధర్మము, పాకిస్తాన్ వాళ్ళకి ఆ ధర్మము, ఇండియా వాళ్ళకి ఈ ధర్మము అంటున్నా కదా. ఈ ధర్మాలు ఏంటో పక్కన కట్టబెట్టు. అప్పుడైతేగా నేను నీకు అర్థం కాను. నీ ధర్మాలన్నింటినీ ఇడిచిపెట్టి నన్ను మాత్రం నువ్వు నమ్ముకో, సంపూర్ణంగా అన్ని ధర్మాలు విడిచిపెట్టు. అప్పుడు నేను నీకు అర్థమవుతా. అప్పుడు నన్ను అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను నమ్ముకుంటే ఏమేం చేస్తాను నేను? నిన్ను ఎన్ని జన్మల పాపమైనా కానీ లేకుండా చేసి నేను బయటికి వేస్తాను. నువ్వు బాధపడితే పనే లేదు. ఎంత పాపాత్మునివైనా కానీ నిన్ను దాని నుండి బయటికి వేస్తాను అని చెప్పినాడు. ఆయన చెప్పే జ్ఞానం ఎవరిది అంటే ఆయన జ్ఞానం ఆయన చెప్పుకుంటున్నాడు. ఆత్మజ్ఞానమే ఆయన చెప్తాడు. అర్థమైందా? అది ఆయన పరమాత్మగా చెప్తున్నాడా, ఆత్మగా చెప్తున్నాడా, ఏ స్థానం నుండి మాట్లాడుతున్నాడు అంటే నేను పరమాత్మగా చెప్తున్నానంటే చెప్తాడు. పరమాత్మ పేరు చెప్తాడు. ఆయన ఎట్టనే చెప్పిన మనకెందుకు? మనకు చెప్తాడేది ఎవరైనా తెలుసుకున్నావు కదా. కాబట్టి నువ్వు ఆయన మీద జ్ఞప్తి పెట్టుకొని ఆయన్ని యోగం ఆచరించేదానికి మనం మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందువల్ల మీరు ఇటు కర్మయోగం అన్నా ఆచరించండి, లేదు భక్తి యోగం అన్నా ఆచరించండి. అర్థమైందా? భక్తి యోగం అంటే ఏమిటిది? ఆయన జ్ఞానం ఆయనే తిప్పబడి చెప్పుకుంటున్నాడు కదా భూమి మీదకి. దేవుడి జ్ఞానము దేవుడే భూమి మీదకి వచ్చి మరీ జ్ఞానం చెప్తున్నాడు. కాబట్టి ఆయన పనిని మనం చేయాలని అనుకొని ఆ జ్ఞానం మనం తెలుసుకొని ఇతరులకు చెప్పడము భక్తి యోగం అవుతుంది. కాబట్టి ఈ 2 యోగాలలో ఏదో ఒక యోగం ఆచరించేదానికి పూనుకోండి. మీకు అర్థమైంది కాబట్టి. అర్థం కాలేదనుకో అప్పుడు తెలుసుకునేదానికి జ్ఞానంలోకి చూడండి. ఇంకా ఎట్టా ఏం కథ అని అర్థం చేసుకునేదానికి జ్ఞానము. అర్థమైన తర్వాత జ్ఞానం కాదు కావాల్సింది, నువ్వు ఆచరణ కావాలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? అర్థమైంది కదా ఈ విషయానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఎవరు అడుగుతారు ప్రశ్న? స్వామివారు మందిరాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసినారు కదా. అవును. ఇప్పుడు ఆ మందిరాన్ని వ్యవస్థను కాదని బయటకు వచ్చి మీరు స్వామివారి ఫోటో పెట్టుకుని జ్ఞానం చెప్పడం కరెక్టేనా? అది అట్లా చెప్పడం భగవంతుని అవమానించినట్టు కాదా అని ఆయన ఇంతకుముందు పౌర్ణమి రోజున యాదవ్ గారు దాంట్లో మాట్లాడుతూ ఉంటే అది విన్న మాకు అది మిమ్మల్ని అనేది మాకు అర్థమైంది. ఓకే, యాదరు చెప్పడం జరిగింది ఏమని? భగవంతునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు, ఆయన ఫోటో పెట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పినాడా? ఓకే, ఓకే. భగవంతుని అవమానించినట్టు అని మాట్లాడుతున్నావా? ఓకే, రైట్. కూర్చో చెప్తా. సరే, ఏముంది ఇక్కడ? భగవద్గీత గ్రంథంలోంచి ఆయన చెప్పినాడు కదా,
ఏముంది ఇక్కడ అని చూస్తే, అవజానంతి మాం మూఢ మానుషం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం అనేది శ్లోకం. సర్వజీవరాశులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన నా శ్రేష్టమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు అనేది భగవంతుడు చెప్పినటువంటి మాట. దీనికి వివరం లేకపోతే ఏముంది, దేవుడు మనిషిగా ఏదో ఒక సమయంలో జన్మ తీసుకొని భూమి మీదకి వస్తాడు. ఆ విధంగా మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పనులు, అంటే ఆయన ఒక జీవితానికి సరిపడేటువంటి కర్మను తయారు చేసుకుని మరి వచ్చాడంట సొంతంగా. మరి ఆయన జీవితంలో ఆయన చేసేటువంటి పనులని, ఆయన గొప్పతనాన్ని తెలియక ఆయన పనులని, ఆయన శ్రేష్టత్వం అంటే దేని వాళ్ళ కోసం ఆయన పనులు చేస్తున్నాడు, ఆయన ఎందుకు చేస్తాడు, మనం ఆయన గుర్తుపట్టుకుని ఉండడం కోసం చేస్తాడు. అది చేసిన ఆయన ఒకవేళ అజ్ఞానంగా ఏదైనా కనిపించినా నీకు ఎందుకు చేస్తాడు అంటే గుర్తుపట్టుకుని ఉండడం కోసం ఆయన చేస్తాడు. కానీ మనుషులు ఎవరు ఆ విధంగా ఈయన శరీరంతో ఉండేది భగవంతుడి శరీరంతో ఉన్నాడు దేవుడు అని ఎవరైనా గుర్తుపడతారా? గుర్తుపట్టలేరు. కావున ఆయనను కూడా సామాన్య మనిషి మాత్రం లెక్కిస్తారంట. ఎవరిని? భగవంతుణ్ణి. ఆయన మనిషిగా భూమి మీద ఉన్నప్పుడు సామాన్యుని మాత్రం లెక్కించి ఆయన గొప్పతనం ఏమాత్రము గుర్తించలేకుండా భగవంతుని కూడా అవమానించి మాట్లాడతారు. భగవంతుని కూడా అవమానించి మాట్లాడే వాళ్ళు భూమి మీద ఉండారు అని చెప్పని ఇక్కడే చెప్పడం జరిగింది. భగవంతుడు భూమి మీదకి వచ్చినది ధర్మాలను తెలియజేసే నిమిత్తం ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన ఏమి చేస్తున్నాడని గ్రహించని మనుషులు, ఆయన ఏం చేస్తున్నాడని గ్రహించని మనుషులు ఆయన విశిష్టతను ఏమాత్రము తెలియకోకుండా ఎన్నో అవమానములకు గురి చేస్తారు అని ఇక్కడ ఉంది. ఇక్కడ దేని గురించి చెప్పినారు? భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనని మనుషులు ఎట్లా అవమానిస్తారు అని చెప్పినారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది బయటికి పోయి జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు, వెనకాల స్వామివారి ఫోటో పెట్టుకొని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అదే కదా వాళ్ళు చెప్పినది, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఎట్లా వ్యతిరేకము అనే దానికి వాళ్ళు ఏం చెప్పినారు? ఆయన ఇంత పెద్ద మందిరం కట్టించినాడు, ఇంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసినాడు మాకిడ. కాబట్టి జ్ఞానం అంతా ఈటి నుంచే బయటికి పోవాలా, ప్రపంచంలో యాడికి పోయినా జ్ఞానము ఇటు నుంచే పోవాలా, మా దగ్గర నుంచే పోవాలా, మేమే చెప్పాలా, మేమే చెప్తేనే అది కరెక్టు. బయట పోయి కూర్చొని మీరు చెప్తే అది కరెక్ట్ కాదు, దేవునికి వ్యతిరేకం చేసినట్టు, మీరు ఆయన అవమానించినట్టు. ఇంత పెద్ద మందిరం కట్టించే మీరు బయటికి పోయి మళ్ళా చెప్తున్నారు అంటే అది అవమానించినట్లు అనేది అతని భావాన్ని అతను ప్రదర్శించి మాట్లాడడం జరిగింది. అంతేనా? రైట్. ఇప్పుడు మరి మనం నిజంగానే దేవునికి వ్యతిరేకం చేసినట్టు అవుతుందా? దేవుని జ్ఞానానికి వ్యతిరేకం చేసినట్టు అవుతుందా అని గమనిస్తే భగవద్గీత గ్రంథంలో చెప్పినాడు, మీరు నా పనులు చేయండి అని చెప్పినాడు. చెప్పలేదా? చివరిలో కర్మయోగము బ్రహ్మయోగం గురించి అయిపోయిన తర్వాత చివరిలో భక్తి యోగ విధానంలో మాట్లాడితే ఏం చెప్పాడు? నేను ఎవరైనా తెలుసుకొని నా పని ఏదైతే ఉందో నా పనిని మీరు చేయండి, నా కొరకు పనులు చేయండి అని చెప్పినాడు. ఏమిడిది ఆయన పని? ఆయన పని ఏమిటి? దీన్ని గమనిస్తే దేవుని జ్ఞానాన్ని బయటికి తెలియజేయడమే దేవుడి పని. ఆయన భగవంతుడిగా భూమి మీదకి వచ్చి చేస్తాడు, అదే పనే కదా. అందువల్ల మనం కూడా ఆ విధంగా జ్ఞానం తెలుసుకొని జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడమే దేవుడి పని అని చెప్పని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయమని చెప్పినాడు ఆయన. సరే, ద్వితీయ దైవ గ్రంథంలోకి వద్దాం. అక్కడ ప్రభు ఏం చెప్పినాడు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి మూడు ఆత్మల ఈ జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి తెలియజేయండి. అంటే ఏదైతే భగవద్గీతలో చెప్పినాడో ఆ విధంగానే ఇక్కడ కూడా ఏం చెప్పినాడు? మీరు ప్రజల్లోకి పోండి, సమస్త జనులకు మీరు బాప్తిస్వం ఇవ్వండి.
అంటే జనులందరికీ బయటికి పోయి ఈ జ్ఞానాన్ని తెలియజేయండి అని చెప్పినాడు. అవునా? సరే, ఇటు ఖురాన్ గ్రంథంలోకి వచ్చేసరికి ఏం చెప్పినాడు? జకాత్ అనేటువంటి పేరు పెట్టి మీకు ప్రసాదించినటువంటి జీవనోపాధి నుండి మీరు ఖర్చు చేయండి అని చెప్పినారు. దానికి వివరం ఏముంది? జీవనోపాధి అంటే ప్రపంచ విధానంలో మనం సంపాదించుకునేది కాదు, అది కర్మను మన తలరాతను బట్టి వచ్చేది. ఆ తలరాతను బట్టి నీకు లాభం రావాలో నష్టం రావాలో మంచిగా చెడు అనేది ఎంత రావాలో ఎంత పోవాలనేది లెక్కసారం ఉంది ఆల్రెడీ. ఇక్కడ జీవనోపాధి అంటే జీవుడికి సంబంధించినది ఇది, అంటే ఇది దేవుడికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు అందజేస్తున్నాడు నీకు, అదే నీ జీవనోపాధి అని చెప్పినారు. మరి నీకు అందజేసినటువంటి జ్ఞానాన్ని నువ్వేం చేయమన్నాడు? నీకు అందజేసినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఖర్చు చేయి. ఏ విధంగా అంటే నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయమని చెప్పినాడు. ఎవరైతే జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉండారో, జ్ఞానం లేని వానికి నువ్వు దీన్ని పంచు. ఒక్కసారిగా దేవుని జ్ఞానం అర్థమవుతుంది అని ఆయన చెప్పలేదు. నీకు దేవుడు నీ శ్రద్ధను బట్టి కొంత జ్ఞానం అర్థమయ్యేటట్టుగా చేస్తాడంట. ఆ అర్థమయ్యేటట్టు చేసినటువంటి దాన్ని నువ్వు మళ్ళీ ఇతరులకి, జ్ఞానం లేని వానికి నువ్వు పంచల్లా. నువ్వు ఆ విధంగా నువ్వు ఖర్చు చేస్తూ పోతే ఆయన అందిస్తూ పోతాడు. ఆ విధంగా అంచెలంచెలుగా దేవుని జ్ఞానాన్ని నీకు అందిస్తూ వచ్చి నిన్ను ముక్తి వరకు తీసుకుపోతాడు. ఎప్పుడు నువ్వు ఖర్చు చేసినప్పుడు అంటే నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, శాస్త్రబద్ధమైన జ్ఞానం ఇది అని నీకు అర్థమైనటువంటి జ్ఞానం, అర్థమైన మేరకే నువ్వు అది ఇతరులకు తెలియజేయడాన్ని అసలైన దేవుని పని, దేవుని సేవ అని చెప్పినారు. దాన్నే భక్తి యోగ మార్గం అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఖురాన్ గ్రంథంలోకి వచ్చేసరికి జకాత్ అని చెప్పినారు. అర్థమైందా? అది అర్థం కాక పండగ వచ్చానే సాయిబులు ఏం చేస్తారు, బయట పోయి మామూలుగా దర్గాల కన్నా డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పని చేస్తున్నారు. కానీ ఆయన చెప్పినది జ్ఞానధనం, ప్రపంచధనం కాదు. మరి ఈ విధంగా గురువు లేదా దేవుడు 3 దైవ గ్రంథాల్లో కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ప్రజల్లోకి పోయి ప్రజలకు తెలియజేయండి అని చెప్పినాడు. బయటికి పోయి జ్ఞానం లేని వాళ్ళకి తెలియజేయండి అని చెప్పినాడు. అర్థమైందా? నీ ఇంట్లోనే కూర్చొని డబ్బా కొట్టుకోమని చెప్పినాడా? మీకు మీరు కూర్చొని చెప్పుకునేది కాదు. మళ్ళీ దాన్ని తీసుకుపోయి బయట ఇతరులకు తెలియజేయండి, జ్ఞానం లేని వాళ్ళకి తెలియజేయండి అని చెప్పినాడు. మరి ఈరోజు ఎవరైనా జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాలాంటి వాళ్ళు ఎవరైనా జ్ఞానం మాట్లాడుతున్నారు అంటే మీరు దాన్ని ఓర్చుకోలేక మీ పెద్దలకి అనుకూలుగా ఉండాలనో, మీ పెద్దలు మిమ్మల్ని మెచ్చుకోవాలనో, లేకపోతే మీకు స్వార్థ బుద్ధితోనో, మీ అసూయలతోనో ఇతరులు ఎవరు చెప్పినా జ్ఞానం అది కరెక్ట్ కాదు, మేము చెప్తేనే కరెక్టు, మా దగ్గర మాట్లాడితేనే కరెక్టు అని మీరు మాట్లాడితే మీరు దేవునికి వ్యతిరేకంగా నడిచినట్ల కాదా? దేవుని జ్ఞానానికి ఎవరు వ్యతిరేకంగా నడిచినట్లు? దేవుని జ్ఞానంలో ఏముంది? నువ్వు బయటికి పోయి 10 మందికి జ్ఞానాన్ని తెలియజేయమని ఉంది. కానీ మీరేం చెప్తున్నారు? బయటికి పోయి మాట్లాడితే అది కాదు, భగవంతునికి వ్యతిరేకం చేసినట్టు అవుతుంది, భగవంతుడు మందిరం కట్టించిపోయినాడు కాబట్టి మా మందిరంలో ఉంటేనే కరెక్టు, మేము చెప్పినట్టు ఉంటేనే కరెక్టు అని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు వ్యతిరేకం చేసినట్టు చెప్పు? వీళ్ళు పెడతాంటారు కదా, ఎటు మరలిపోతున్నారు అని టైటిల్స్ భలే పెడతారు మన వాళ్ళు. ఎటు మరలిపోతున్నారు? భయంకర పాపం, కరకర పాపం అంటే ఎవరికి వస్తుంది భయంకర పాపము? ఇప్పుడు ఆ కరకర పాపం ఎవరికి? ఎవరు జ్ఞానానికి వ్యతిరేకం చేస్తున్నారు? మీరు జ్ఞానానికి వ్యతిరేకం చేసేవాళ్ళు మీరా? గురువు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు మీరా? కదా. మరి మేము జ్ఞానానికి వ్యతిరేకంగా పలానా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు శాస్త్రబద్ధంగా నువ్వు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో చూపి. నీకు శాత అయితే శాస్త్రబద్ధంగా నువ్వు వ్యతిరేకము ఎట్లా ఏమిటిది అనేది నువ్వు చూపి. మనం ఇన్ని మీటింగ్లు పెట్టాము, రా చర్చకు వచ్చి మాట్లాడు, కూర్చో, ఇగో ఇది ఇక్కడ మీరు శాస్త్రబద్ధత కొలిపారు, ఇది పొరపాటు చెప్పు, మేము ఒప్పుకుంటాము. అంతేగాని శాస్త్రబద్ధత అనేది లేకుండా ఊరికే గుడ్డిగా మాట్లాడుతూ మాకేదో మందిరం ఉంది, మేము మందిరంలో ఉండడం కాబట్టి మేమే కరెక్ట్ అనే ఒక గుడ్డి వాదనతో మీ పెద్దలను నమ్ముకొని మీరు పెద్దల కింద బానిసలుగా ఉండేవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు. మరి అక్కడ చెప్పినది ఎప్పుడు? గురువు భూమి మీద ఉన్నప్పుడు భగవంతుడిగా ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని తెలియకోకుండా ఆయన అవమానంగా మాట్లాడేవాళ్ళు భూమి మీద ఉండారు అని గురువు భూమి మీద ఉన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్తే దాన్ని అడ్డం పెట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దేన్నో లింకు చేసి మన వాళ్ళని లింకు చేసి మాట్లాడుతున్నారు. మరి అది ప్రజలను తప్పుదావ పట్టించినట్టు కాదా? అక్కడికి వచ్చేటువంటి జ్ఞానులందరినీ తప్పుదారి పట్టించినట్లు కాదా?
మరి ఇప్పుడు ఎవరు జ్ఞానానికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నట్లు? ఆ? వాళ్ళే వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అనేది మీకు అర్థమైందా? రైట్. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఇటువంటి విషయాలు యోచన చేసుకొని ఇప్పటి నుంచైనా పద్ధతిగా వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని ముఖ్యంగా పెట్టుకుంటే మంచిది. కానీ ఈ పెద్దల కింద బానిసత్వం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఉన్న జ్ఞానాన్ని కూడా నష్టపోతారని గ్రంథాలలోనే ఎన్నో చోట్ల స్వామివారు చెప్పడం జరిగింది. రైట్. నమస్తే, చెప్పండి. సోమవారం కాలం అయిన తర్వాత మీరు అక్కడ ఒక ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మేము చూసాము. సోమవారం కాలమైన తర్వాత ఈ మందిరంలో కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఈ స్వామివారి ఈ కార్యం తర్వాత యథావిధిగా కొనసాగుతాయని మీరు మీటింగ్లో వాళ్ళకి ఇంటర్వ్యూల ద్వారా చెప్పడం జరిగింది. మీరు కూడా సొంతంగా అన్ని కమిటీల ప్రజలను మరియు జ్ఞానులను కలిసి, అవును, అన్ని కమిటీలు పోయి కలిసాము. మీరు మందిరానికి రండి, మందిరానికి వచ్చి గొప్ప జ్ఞానం చెప్పుకొని మందిరానికి రావడంలోనే మీరు జ్ఞానంలో ముందుకు పోవచ్చు అని చెప్పి అందరినీ కలిసి పిలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మందిరానికి వెళ్ళొద్దండి, దాని మందిరానికి పోవాల్సిన అవసరం లేదు, జ్ఞానం తెలుసుకోండి అని చెప్పడం ఇది ఓకే. ఇప్పుడు మీ ప్రశ్న అంతేనా, ఇంకేమైనా ఉందా? సరే, మీ ప్రశ్న అర్థమైంది. కానీ స్వామివారి కాలం అయిన తర్వాత మనం కొన్ని కమిటీలకు పోవడము ఎందుకు, ఏ భావంతో మనం పోయామనంటే మనుషులలో శ్రద్ధ అనేది తగ్గిపోతే మాయ అనేది పనిచేస్తుంది అని స్వామివారు చెప్పినటువంటి మాటలు మనకు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మనము అన్ని కమిటీలకి తిరిగి స్వామివారు లేరు, స్వామివారు లేనప్పుడు వీళ్ళు అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉండిపోయినారు చాలామంది. అందువల్ల అన్ని కమిటీలకు తిరిగి మనకు ఆయన ఒక దారి చూపించాడు, మనకు చేయి పట్టుకొని నడిపించి చూపించాడు దారి. ఏది జ్ఞానం ఇది అని తెలియజేస్తూ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకునే జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలా అని చెప్పని, ప్రజల్లోకి దీన్ని వ్యాప్తి చేయాలా అని చెప్పని ఒక మార్గాన్ని మనకు చూపించాడు. అవునా కదా? ఆ మార్గం ప్రకారమే మనం ఈరోజు నడుచుకోవాలా, మనం శ్రద్ధని కోల్పోకూడదు. అందువల్ల ప్రతి ఒక్కరూ యథావిధిగా మందిరానికి రండి, మందిరానికి వచ్చి అక్కడ జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకొని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని బయటికి మనం ప్రజల్లోకి తీసుకుపోయే పనిని మనం నిరంతరం కొనసాగిద్దాము అని చెప్పని మేము అన్ని కమిటీల దగ్గరికి పోయి మాట్లాడి మీరు మందిరానికి వచ్చి జ్ఞానం తెలుసుకోండి అని చెప్పినది వాస్తవమే, 101% వాస్తవమే. అట్లని ఇప్పుడు మందిరానికి మీరు పోవద్దండి అని మీరు చెప్తున్నారు అనేది అవాస్తవము. అర్థమైందా? అట్లని పొమ్మని చెప్పట్లేదు. ఎందుకు అని అంటే అప్పుడు ఏం చెప్పాము, అక్కడికి వచ్చి జ్ఞానం తెలుసుకోండి అని చెప్పాము, మందిరానికి వచ్చి జ్ఞానం తెలుసుకోండి అని చెప్పాము. ఇప్పుడు అక్కడ జ్ఞానం తెలియజేసేవాడు ఎవరిలో ఉన్నారా? నేను అడుగుతున్నాను ప్రశ్న. ఏం చేస్తున్నారు? ఇగో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దేవుని వాక్యం చెప్పి తప్పుదారి పట్టిస్తున్నారు మనుషుల్ని. వాక్యమేమో దేవునిదే చెప్పేది, ఖురాన్లో అంటారు, లేకపోతే బైబిల్లోదో వాళ్ళది ఏదో పెట్టుకుంటారు. దానికి అక్కడ గురువు చెప్పినటువంటి వివరణ, గురువు చెప్పినటువంటి భావం చెప్పకుండా మీ సొంత భావాల్ని కనెక్ట్ చేసి మీ గుణభావాలలోకి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. జ్ఞానము తెలుసుకునే నిమిత్తము నువ్వు ఎంత వ్యయ ప్రయాసలకైనా ఓర్చుకొని నువ్వు ఎంత దూరం పోయినా పర్వాలే. అర్థమైందా? డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, మనం ఎంత దూరం పోయినా, ఎంత శ్రమ పడినా పర్వాలేదు. దేనికోసం? జ్ఞానం కోసం అయి ఉండాలి, అది జ్ఞాన నిమిత్తమై ఉండాలి. అది నువ్వు ఇప్పుడు జ్ఞానం కోసం పోతున్న వాటికి ఆడ జ్ఞానం తెలియజేసే వాళ్ళు ఎవరైనా ఉండారా? ఆడ పెద్దల మెప్పు కోసం పోయేవాళ్ళు ఉన్నారు, ఆ కెమెరాల్లో కనపడాలో వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర ముద్ర వేయించుకోవాలని పోయేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? పోనీ ఆడ ఉండేవాళ్ళన్నా చెప్పేవాళ్ళన్నా కరెక్ట్గా జ్ఞాన విషయాలు కొంతన్నా చెప్తున్నారా అని గ్రహిస్తే ఆడ జ్ఞాన విషయాలు వీళ్ళు సరిగా చెప్పేదేమో, కానీ ఇక తప్పుదారి పెట్టించేది ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు గురువు చెప్పింది ఏంటి? బయటికి పోయి ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పారు, ప్రజల్లోకి జ్ఞానాన్ని తీసుకుపోండి అని ఆయన చెప్తే వీళ్ళేం చేశారు? ఏం చేశారు? మా దగ్గరకు వస్తే, మా దగ్గర ఉంటేనే, మేము చెప్తేనే జ్ఞానము, బయట ఏడ చెప్పినా జ్ఞానం కాదు అంటున్నారు. ఇప్పుడు స్వామివారు ఏం చేశారు? కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారు, చేయలేదా?
స్వామివారు ఏం చేశారు? 6 సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రేష్ఠి సంఘము దేనికోసం ఏర్పాటు చేశారు స్వామివారు? మీ శ్రేష్ఠుల దగ్గరికి పోయి మీరు జ్ఞానాన్ని తెలియజేయండి, వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేసే నిమిత్తం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మీరు పోండి, ప్రజల్లోకి పోండి, మీ వాళ్ళ దగ్గరికి పోయి మీ జ్ఞానాన్ని తెలియజేయండి అని చెప్పి శ్రేష్ఠి సంఘము అని సంఘాన్ని తయారు చేశారు. అట్లాగే బ్రాహ్మణ సంఘము అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే మీ వాళ్ళ దగ్గరికి, మీ బ్రాహ్మణుల దగ్గరికి మీరు పోయి ఈ అసలైన దేవుని జ్ఞానం ఇదిగో ఇట్లుంది, దీని వివరణ అంతా మీరు తెలియజేయండి, మీరు ఆ ప్రయత్నం చేయండి అని వాళ్ళకు ఒక సంఘం ఏర్పాటు చేశారు. అట్లాగే ముస్లిమ్స్కి ఒక సంఘం ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ అని ముస్లింలకి ఒక సంఘం ఏర్పాటు చేశారు. ఏమని? మీరు ముస్లింలు లేకపోయి ఈ దైవ జ్ఞానాన్ని ప్రచారం చేయండి అని. అట్లాగే క్రైస్తవులకి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సువార్త క్రైస్తవ సంఘము అని పేరు పెట్టి క్రైస్తవులకు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేనికి చేశారు ఈ సంఘాలన్నీ? అట్లాగే ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, ఎన్ని సంఘాలన్నింటినీ దేనికి తయారు చేశారు ఆయన? మీరు ప్రజలు లేకపోయి జ్ఞానాన్ని తెలుపమని చెప్పినారా? మందిరంలో కూర్చొని మీ డబ్బా మీరు కొట్టుకోమని చెప్పినారా? తెలియజేసే నిమిత్తం ఏర్పాటు చేశారు కదా. మీరు మందిరంలో చెప్పుకునేంత వరకే మీరు పరిమితం చేసుకొని బయటికి ప్రజల్లోకి మీరు ఎక్కడ పోయి చెప్తున్నారు జ్ఞానాన్ని? కేవలం గ్రంథ ప్రచారము అంటున్నారు, కేవలం గ్రంథాలు కూడా పంపిస్తున్నారు. కానీ ప్రబోధ సేవా సమితి అనే సంస్థ మాత్రమే చేస్తాం నా పని కూడా. మరి మిగతా వాళ్ళంతా ఈ శ్రేష్ఠ సంఘంలో ఏమైనారు? బ్రాహ్మణ సంఘంలో ఏమైనారు? ఈ ముస్లిం సంఘంలో ఏమైనారు? క్రైస్తవ సంఘంలో ఏమైనారు? మీ జ్ఞానం మీరు చెప్పుకుంటే ఆడే కూర్చోమని చెప్పినారు మందిరంలో? సరే, మందిరంలో పౌర్ణమి నాపొద్దు మీరు మీటింగ్ చెప్పుకుంటారు, మీ జ్ఞానాన్ని మీరు చెప్పుకుంటారు, మంచి సంతోషము. మిగతా 29 రోజులు ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? ప్రజల్లోకి పోవాలి కదా. మీరు గురువు చెప్పిన పని చేస్తున్నారా? గురువు చెప్పిన పని చేయకుండా గురువుకు వ్యతిరేకంగా నడుచుకుంటూ మళ్ళీ ఎవడన్నా పోయి బయట మాట్లాడుతానే వాడు మాట్లాడకూడదు, వీడు మాట్లాడకూడదు, ఎవడు జ్ఞానం చెప్పకూడదు, మేమే చెప్పాల జ్ఞానము. మీరు ఏడ్చట్లేదనే కదా, మీరు చేయట్లేదనే కదా తిప్పలు. ప్రతి ఒక్కరికి చెప్పినారు. దేవుడు ఏం చెప్పినాడు? జ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయాల్సినటువంటి పని అది. గురువు అనే గ్రంథంలో చెప్పలేదా? నీకు కొంత జ్ఞానం తెలిసినా కూడా ఆ జ్ఞానాన్ని నువ్వు ఇతరులకు తెలియజేయాలా. దీపం లాంటిది జ్ఞానం, అంటే వెలుగునిచ్చేది జ్ఞానము. దీపం అనేది వెలుగు కోసం నువ్వు ముట్టించుకొని ఆ వెలుగుని ఇతరులకు చూపించకుండా, అంటే వెలుగు అనేది బయటికి ఇచ్చేయకోకుండా నువ్వు దీపాన్ని గంప కింద మూసిపెట్టినాడు అనుకో, దేనికోసం ముట్టిస్తాం దీపాన్ని? వెలుతురు కోసం ముట్టిస్తాం, వెలుగు కోసం ముట్టిస్తాము. ముట్టించిన తర్వాత దాన్ని గంప కింద మూసిపెట్టినావు అనుకో, వాడిని ఏమనల్లా? బుద్ధిలో ఉన్నాడు. అదే చెప్పినాడు ఆడు కూడా, తెలివి తక్కువ వాడు, అవివేకవంతుడు. అందువల్ల మీరు అట్లా అవివేకులుగా ఉండొద్దండి. మీకు కొంత జ్ఞానం తెలిసినా మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయండి. చెప్పలేదా? గ్రంథంలో గురువు చెప్పలేదా? మరి మీరేం చెప్తున్నారు? ఈ పొద్దు సామ్ ఫోటో పెట్టుకొని చెప్తున్నారు. ఇంకో సామ్ ఫోటో పెట్టుకుంటే నీకు ఎలా? ఫోటో పెట్టుకోకపోతే నీకు ఫోటో పెట్టుకొని చెప్తే ఇంకా సంతోషించాలా? అబ్బా మా గురువు ఫోటో పెట్టుకుని జ్ఞానం చెప్తారు, సంతోషించాలా? సంతోషించేది అసూయపడుతున్నారు. అసూయపడి ఏమంటున్నారు? స్వామి ఫోటో పెట్టుకొని చెప్తే స్వామికి వ్యతిరేకం అంట, గురువు జ్ఞానానికి వ్యతిరేకం చేసినట్టంట. భయంకర కరకర పాపం వచ్చిందంట. ఎవడికొచ్చది కరకర పాపము? వీళ్ళంతా ఎట్లుంటారంటే గురువింద గింజల మాదిరి అనమాట. గురువింద గింజల మాదిరి. వీళ్ళ కింద నలుపు వీళ్ళకి కనపరాదు. ఇంకా బాగుండదు, అన్ని పచ్చిగా చెప్తే బాగుండదు. వీళ్ళది ఇలా కనపరాదు. ఎదుటోడికి ఇది చేయనీకి పోతుంటారు ముందు. అవునా కదా? మరి మీకు చెప్పిన గురువు చెప్పిన పని చేయండి చక్కగా. నాకు కుల మతాలకు అతీతం ప్రబోధ సేవా సమితి అని చెప్తున్నారు కదా, ఏ కులానికి ఆ కులం సపరేట్గా సంస్థలు ఎందుకు స్థాపించారు కదా? కుల మతాలకు అతీతం కదా ప్రబోధ సేవా సమితి. కుల మతాలకు అతీతం అది ఎప్పుడు తెలుస్తుంది? కుల మతాలకు అతీతము ఈ జ్ఞానం అంతా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఈ జ్ఞానం అర్థమైనప్పుడు తెలుస్తుంది. ఈ జ్ఞానం అర్థం కావడం కోసము ప్రజల్లోకి మనం పోయి జ్ఞానం చెప్పాలా. ఎవడి కులంలో వాడు పోయి చెప్తే మన కులస్తులు వచ్చేదో చెప్తున్నారు అనేది ఇంకా కొంత ఆసక్తిగా వింటాడు, శ్రద్ధతో వింటాడు అనే దానికోసము ఈ ఏర్పాట్లు. ఇప్పుడు జ్ఞానం మనిషికి అర్థం కావాలంటే ఏం కావాలా? ఆసక్తి ఉండాలి అవతల, అంటే శ్రద్ధ అనేది ఉండాలా. శ్రద్ధ అనేది లేదు, నువ్వు ఎన్ని గ్రంథాలు తీసుకుపోయి ఇచ్చినా ఏం ప్రయోజనం లే.
ఎన్ని గ్రంథాలు తీసుకుపోయి మనం ఇచ్చినా అవతల వ్యక్తిలో శ్రద్ధ లేకపోతే ప్రయోజనం లేదు. అందువల్ల శ్రద్ధ కలగాలనే దాని నిమిత్తము ఎవరి దీంట్లో వాళ్ళు పోయి ముందుకు పోతే, ఇప్పుడు శెట్టి గారు ఉన్నారనుకో, శెట్టి గారే కొంతమంది గుంపు పోయి విచ్చేస్తే బాగా కూర్చోబెట్టి ఆప్యాయంగా చెత్త ఏంది వైనమని కనుక్కుంటారు వాళ్ళు. అదే వేరే వాడు వచ్చేసరికి మాట్లాడిచ్చారా, మాట్లాడారు. ఆ రోగం ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ రోగానికి తగ్గట్టుగా పెట్టినాడు పెద్ద ఆయన. అర్థమైంది. అది ఎప్పుడు అర్థమవుతుంది? కులమతాలకు అతీతం అనేటువంటి విషయము జ్ఞానం అర్థమైన తర్వాత ఈ కులాలు ఏం లేవరనైనా అందరినీ ఒకటే రకంగా పుట్టించినాడు దేవుడు అనేది అప్పుడు అర్థమవుతుంది. మనం వృత్తిని బట్టి మనం కుణాలు ఏర్పాటు చేసుకున్నాము, అది మనుషులు పెట్టుకునేటివే. దేవుడు ఎక్కడ కూడా ఏ గ్రంథంలో, ఏ దైవ గ్రంథంలో కూడా కులాలు అనేటివి కానీ మతాలు అనేటివి కానీ ప్రస్తావన లేదు అనేది అప్పుడు తెలుస్తుంది మనిషికి. అట్లా ఓకేనా? మరి ఈరోజు ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు పెద్ద ఆయన ఏర్పాటు చేసినప్పటికీ మన జ్ఞానం మనం చెప్పుకున్నవే సరిపోతూ ఉంది, కానీ ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి విధానము లేదు. చెప్పమ్మా. గత మీటింగ్లో గ్రంథాలు ప్రచారం చేసేదాన్ని మీరు పరోక్ష సేవ అని అన్నారు. గత మీటింగ్లో గ్రంథాలు ప్రచారం చేసేదాన్ని ఏమన్నాము? పరోక్ష సేవ. ఓకే. మరి గురువు ఉన్నప్పుడు కూడా ప్రచారం చేశాము. గురువు ఉన్నప్పుడు కూడా ప్రచారం చేసినాము. గురువు ఉన్నప్పుడే ప్రచారాన్ని సేవ అన్నారు కదా, మరి ఇప్పుడు పరోక్ష సేవ ఎలా అయింది? గురువు ఉన్నప్పుడు ప్రచారం ఏమైంది? సేవ అని చెప్పినారు కదా, ఇప్పుడు పరోక్ష సేవ అని ఎందుకు అంటున్నారు? అంతే కదా మీ క్వశ్చన్? ఓకే. ఇప్పుడు ప్రత్యక్ష సేవ అంటే ఏమిటి? ప్రత్యక్ష సేవ అంటే ఎట్లా మరి? అంతేనా? రైట్, కూర్చోండి చెప్తా. మనం చెప్పుకున్న దానికంటే గ్రంథంలో ఉండాలి చూడ పదొకసారి. అందువల్ల ఆయన ఏం చెప్పినాడు? నువ్వు యోగము చేయడానికి సమర్థత లేని వాడు అయితే నా కొరకు పనులు చేయని చెప్పినాడు. నా కొరకు పని చేయి. ఏమిటి దా పని అంటే, నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయి అని ఆయన చెప్పడం జరిగింది. నా కొరకు పని చేసినట్లయితే నువ్వు ముక్తి పొంది నా వద్దకే రాగలవు అని చెప్పినాడు. దీన్ని బట్టి చూస్తే దేవుని పని ప్రపంచంలో ఒకటి మాత్రమే ఉంది. అదే పని ఏంది? ఆ పని అంటే దాని కొరకు దేవుడే భూమి మీదకి వచ్చి దేవుడే భగవంతునిగా భూమి మీదకి వచ్చి ఆ పని చేసిపోయినాడంట. ఆ పని చేసిపోతాడంట. ఏం పని చేసిపోతాడు? భగవంతుడుగా వచ్చి దేవుని జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడము అనేటువంటి పనిని భగవంతుడు భూమి మీదకి వచ్చి ఆ పనిని చేసిపోతున్నాడు. ఆయనే స్వయముగా ధర్మముల యొక్క ప్రచారము చేశాడు. ఆయనే స్వయముగా ఈ ధర్మాలను ప్రచారం చేశాడు, అంటే ఈ ధర్మాలు ఇతరులకు తెలియజేశాడు. అందువలన ఆయన యొక్క ధర్మాలను ప్రచారం చేయడమే నిజమైన దేవుని పని అవుతుంది. అంటే ప్రచారం చేయడం అంటే ఏంటి? ఆయన యొక్క ధర్మాలను ఇతరులకు తెలియజేయడం. అర్థమైందా? దేవుని పనిని ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ చేయడం వలన దేవుని చేసిన సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పినారు. అంటే ప్రత్యక్షము పరోక్షము అనేటివి రెండు ఉన్నాయి ఈడ. ఎవరికైనా దేవుని ధర్మములు శాస్త్రబద్ధముగా హేతుబద్ధముగా తెలిసి ఉంటే, బాగా గుర్తుపెట్టుకుని కీలకమైన పాయింట్ ఇది, ఎవరికైనా దేవుని ధర్మములు శాస్త్రబద్ధముగా హేతుబద్ధముగా తెలిసి ఉంటే, అంటే శాస్త్రబద్ధంగా ఈ విధంగా ఉంది జ్ఞానము అని నీకు తెలిసి ఉంటే, నువ్వు తెలుసుకొని ఉంటే, వాటిని ఇతరులకు తెలియజేయడము దేవుని సేవ అవుతుంది. ఏది దేవుని సేవ? అసలైన దేవుని సేవ ఏది? నువ్వు తెలుసుకునేటువంటి ధర్మాలని ఇతరులకు తెలియజేయడం దేవుని సేవ అవుతుంది. ఒకవేళ దేవుని జ్ఞానమును కానీ ధర్మములు కానీ నీకు తెలియనప్పుడు, నీకు తెలియదు, నీకు పూర్తిగా దాని వివరం నీకు అర్థం కాలే, శాస్త్రబద్ధత నీకు పూర్తిగా తెలియనప్పుడు అవి తెలియబడేదానికి ఉపయోగపడినా, అంటే అవి ఇతరులకు తెలియబడేదానికి. నువ్వు గ్రంథ ప్రచారం చేస్తాం కదా, గ్రంథాలు తీసిపోయి ఇతరులకు ఇస్తాము అంటే అవి అందులోని విషయాలు వాడికి శ్రద్ధ ఉంటే వాడికి ఉపయోగపడతాయి. ఆ విధంగా ఉపయోగపడేదానికి, ఆ తెలియబడేదానికి నువ్వు సహాయపడినా ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా సేవ చేసినట్లు అవుతుంది. ఏమవుతుంది? ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సేవ చేసినట్టు అవుతుందంట. ఇతరులకి ఈ దేవుని ధర్మాలు తెలిసేదానికి నువ్వు ఉపయోగపడితే. అర్థమైందా? మరి మనం దైవ గ్రంథాలని తీసుకుపోయి ఇంటింటికి ప్రచారం చేస్తాం అనుకో, అక్కడ ఏమవుతా ఉంది? వాడికి ఎవరికైనా శ్రద్ధ ఉందనుకో, శ్రద్ధ ఉన్నవాడికి ఈ ధర్మాలు తెలిసేదానికి నువ్వు ఉపయోగపడినట్టు అవుతా ఉంది, సహాయపడినట్టు అవుతా ఉంది. అందువల్ల అదేమవుతా ఉంది? పరోక్షంగా సేవ చేసినట్లు అవుతా ఉంది. ఈ విషయం ఇక్కడే కదా, ఇది మనం కొంత సమాచారం చెప్పుకుంటున్నాము. దీని గురించి ఖురాన్ గ్రంథంలోనో, తర్వాత 3 ప్రథమ గ్రంథాలు ఏంటిది అందులో కూడా ఉంటుంది. ఒకసారి ఆ గ్రంథం ఏంటి ఉండాలి కదా మన దగ్గర.
మనిషికి గల శ్రద్ధను బట్టి దేవుడు జ్ఞానమును ప్రసాదిస్తాడంట. అప్పుడు మనిషి ఏమవుతాడు? జ్ఞానవంతుడవుతాడు. అంటే జ్ఞానం అర్థమైనప్పుడు. దేవుడు ప్రసాదించిన జ్ఞానమును జ్ఞానము లేని వారికి పంచడము జ్ఞాని యొక్క కర్తవ్యము. దేవుడు ప్రసాదించిన జ్ఞానాన్ని జ్ఞానము లేని వారికి పంచడము జ్ఞాని యొక్క కర్తవ్యము. ఎవడైతే దేవుడిచ్చిన జ్ఞానమును దేవుడు చెప్పినట్లు దేవుని మార్గములోనే జ్ఞానము లేని ప్రజలకు జ్ఞానమును అందించితే నిజముగా వాడు దేవుని సేవ చేసినట్లు అవుతుంది అని చెప్పినారు. దేవుని మార్గము ప్రకారము దేవుని జ్ఞానము తెలియగలిగి, ఇక్కడ కూడా చెప్పారు రెండు వివరంగా, దేవుని మార్గం ప్రకారం అంటే తప్పుగా కాకుండా శాస్త్రబద్ధంగా దేవుడు ఏ మార్గంలో చెప్పింటే ఆ మార్గంలోనే నువ్వు దేవుని జ్ఞానమును తెలియగలిగి తాను తెలిసిన జ్ఞానమును ఇతరులకు తెలుపు పనిని ఎవడు చేస్తాడో, తాను తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు తెలిపే పనిని ఎవడైతే చేస్తాడో వాడు నిజముగా దేవుని సేవ చేసినటువంటి వాడు అవుతాడు. నిజముగా దేవుని సేవ అంటే ఏమిటిది? ముందు వీడు జ్ఞానం తెలుసుకొని దేవుని మార్గంలో సరైన భావంలో తెలుసుకొని తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకి తెలియజేయాల. అందువలన వాక్యంలో ఎవడైతే దేవుడు ప్రసాదించిన జ్ఞానమును దేవుని మార్గంలో ఖర్చు చేస్తాడో వాడు దేవుని మార్గంలో ఉన్నట్లు చెప్పినారు. అర్థమైందా? అంటే ముందు నువ్వు జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలా అని చెప్తున్నారు. అది అసలైన దేవుని మార్గం అవుతుంది. అది దేవుని ధర్మాలని నువ్వు ఇతరులకు తెలియజేసినట్టు అవుతుంది. దేవుని ధర్మాలని ప్రచారం చేసినట్టు అవుతుంది. భగవంతుడు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానాన్ని ఇతరులకు తెలుపుతున్నాడో ఆ విధంగా నువ్వు కూడా జ్ఞానం తెలుసుకొని ఆయన చేసే పని నువ్వు చేయాలా. అంటే ప్రజల్లోకి నువ్వు జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం తెలపల్లా. అర్థమైందా? అది సూత్రం. అట్లా కాకుండా కేవలం గ్రంథ ప్రచారానికి మాత్రమే పరిమితమైతే ఏమవుతుంది? నువ్వు ఎదుటివాడు జ్ఞానం తెలుసుకునే దానికి నువ్వు ఉపయోగపడినట్టు అవుతుంది, సహాయపడినట్లు అవుతా ఉంది. అప్పుడు అదేమవుతుంది? పరోక్షమవుతుంది, ప్రత్యక్షము కాదు. అర్థమైందా? పరోక్షమైనటువంటి సేవ అవుతుంది, ప్రత్యక్షం కాదు. ఓకేనా? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటిది? స్వామివారు ఉన్నప్పుడు సేవ అన్నారు కదా, స్వామివారు ఉన్నప్పుడు సేవ అని చెప్పినారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సేవ కాకుండా పోయింది? అంతే కదా. ఇప్పుడు మీకు ఒక కీలకమైనటువంటి విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గురువు భూమి మీద ఉన్నప్పుడు, గురువు అంటే ఎవరు? భగవంతుడు. అంటే ఎవరు? ఆత్మే. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎవరు ఆధారం? అప్పుడు గురువు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఆధారం గురువే. గురువు ఏం చెప్తే అదే నీకు ఆధారం, గురువు భూమి మీద ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 4 సేవలు ఉంటాయి. అప్పుడు నువ్వు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన కాదని నేను జ్ఞానం అంత లోపలికి ఉంది కదా, నేను లోపలికి చూసుకుంటా, నేను లోపలికి ఎతుకులాడుకుంటా అంటే అది దాని గురించి ఏం చెప్పినారంటే చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టు అవుతుందంట. చంకలో పిల్లిని పెట్టుకొని మనం ఊరంతా ఎదిగినట్లు అవుతుంది. అందువల్ల గురువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి పనులు చేయడమే ఉత్తమమైనది. అంటే ఆయనకు 4 రకాల సేవలు ఉన్నాయి. ఏం సేవలు అయ్యి? స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ అని 4 రకాల సేవలు ఉన్నాయి అని చెప్పినారు. అందువల్ల నువ్వు ఆయన ఏ పని చెప్పినా నువ్వు ఆడ కసువు నూగుపో అంటే నువ్వు కసువు నూకినా కూడా అది ఏమవుతుందా? సేవ అవుతా ఉంది. కసువు నూకినా అది సేవ అవుతా ఉంది. నువ్వు గడ్డి బీకుపో అంటే గడ్డి బీకినా అది సేవ అవుతా ఉంది. ఎందుకంటే నువ్వు ఆయన మీద గొప్ప భావం కలిగి ఉండి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి అది ఏమవుతుంది? ఏదో ఈ 4 సేవలు ఏదో ఒక సేవ కిందకు ఉంటాయి. ఏ పనులైనా సరే గురువు ఉన్నప్పుడు ఆయన గొప్పగా పెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన పనులు మనం చేస్తూ పోతే ఈ 4 సేవల కిందికే వస్తాయి. గురువు ఉన్నప్పుడు ఈ 4 సేవలు ఎప్పటి వరకు ఉంటాయి? గురువు భూమి మీద ఉన్నంత వరకే, సాకార రూపం ఉన్నంత వరకే ఈ సేవలన్నీ ఉంటాయి. గురువు ఏం చెప్పాడు? మీరు పోండి, మీరు పోయి గ్రంథాలు తీసుకుని ప్రచారం చేయపోండి అని చెప్పినాడు. గ్రంథాలు తీసుకొని పోయి మీరు ప్రచారం చేయపోండి. మరి కొంతమంది ఆసక్తిగా లేకుండా బయటపడేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారంటే అది యోనికి పోలో వానికి పోతాయి. వాడు చదివినా చదవకపోయినా మళ్ళీ నిదానికి యోడికి పోలో వానికి పోతాయి. మీకు ఎందుకు, మీరు ప్రచారం చేసేదోటి నేర్చుకోండి అని చెప్పినారు. అంటే దాన్ని తీసుకుపోయి ఇతరులకు గ్రంథాలు అందించేదోటి మీరు నేర్చుకోండి, మిగతాది ఏం కావాలో అది దేవుడు చూసుకుంటాడు పో అని చెప్పినాడు. అప్పుడు అది వాస్తవం. ఎందుకు అని అంటే
అక్కడ నువ్వు పని చేసినప్పుడు ఏమైతే ఉంది, ఆ పని ఏమైందప్పుడు సేవ అయింది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి అది భావసేవ కిందికి వచ్చి నీకు సేవగా మారింది. నీకు అక్కడ కర్మ కాలేటువంటి విధానం ఉంది. అర్థమైందా? నువ్వు ఎదుటివాడు గ్రంథం తీసుకున్నటువంటి వాడు దాన్ని ఉపయోగపెట్టుకుంటే వానికి మంచిది. ఉపయోగపెట్టుకోకుండా వాడు దాన్ని దూషణ భావంతోనో వేరే రకంగా చూసి వాడు గ్రంథాలు చింపేయడమో ఇంకోటో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బయటపడేసిన వాళ్ళు కూడా. అప్పుడు ఏమవుతా ఉంది, వానికి మాత్రమే కర్మ అంటుతూ ఉంది. ఎందుకంటే నీ భావం ఏముంది, గురువు చెప్పిన పని నేను చేయాలా అని నువ్వు గురువు మీద భావంతో చేస్తున్నావు కాబట్టి అప్పుడు అది సేవగా ఉంది. అవునా కాదా? మరి ఇప్పుడు గురువు లేనప్పుడు ఆ 4 సేవలు లేవు అని చెప్పినాడు. గురువు లేనప్పుడు ఆ 4 సేవలు లేవు. గురువు లేనప్పుడు ఉండేది ఏ సేవ ఉంది? 5వ సేవ మాత్రమే ఉంది. ఏమిటిది 5వ సేవ అంటే దేవుని జ్ఞానాన్ని ఇతరులకు తెలుపడము. దేవుని జ్ఞానాన్ని ఇతరులకు తెలుపడము. 5వ సేవ అనేది ఏముంది? నువ్వు తెలుసుకున్న జ్ఞానానికి ఇతరులకు తెలిపితే అప్పుడు సేవ అవుతుంది. అది లేకపోతే పరోక్షమవుతుంది, పరోక్ష సేవ అవుతుంది. అది కూడా పరోక్ష సేవ ఎప్పుడవుతుంది? నువ్వు ఇచ్చినటువంటి గ్రంథాన్ని అవతలి వాడు శ్రద్ధగా దాన్ని చదివి తెలుసుకున్నప్పుడు అది పరోక్ష సేవ అవుతా ఉంది. అదే గ్రంథం వాడు ఇంట్లో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఎవడో పక్కింటోడో ఎదురింటోడో వీళ్ళు హిందువులకు వ్యతిరేకం అంట అదంటే ఇదంట అని చెబితే ఆ మాటలు విని వాడు గ్రంథాలు తీసుకుపోయి బయటపడేసిన వాళ్ళు లేరా? బయటపడేసిన వాళ్ళు ఉన్నారు, గుజరీకి అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా జరుగుతున్నాయి. అదే పని స్వామివారు ఉన్నప్పుడు జరిగితే ఏమవుతా ఉంది? అది వాడి కర్మ అంటుతుంది కానీ నీకు సేవ అవుతుంది నువ్వు గ్రంథాలు ఇచ్చిన దానికి. అది వాడు తప్పుగా బిహేవ్ చేసినప్పుడు దానికి వాడికి శిక్ష పడేటువంటి విధానం ఉంటుంది దైవ గ్రంథాల దగ్గర, కానీ నీకు అందులో ఏం లేదు. కానీ అప్పుడు నీకు గురువు ఆధారము. గురువు చెప్పిన మాటను పట్టుకుని నువ్వు పోతున్నావు. ఇప్పుడు ఏం ఆధారము? గురువు లేడు. గురువు భూమి మీద లేనప్పుడు, సాకార రూపంతో లేనప్పుడు, ఈ 4 సేవలు లేవు. అప్పుడు సాకార రూపం ఉన్నంతవరకే ఆయన కొట్టేసి మరీ చెప్పినప్పుడు నీకు ఇప్పుడు ఏం ఆధారము? నీకు జ్ఞానమే ఆధారము, దేవుడి ధర్మాలే ఆధారము. గురువు ఉన్నప్పుడు గురువు మాట ఆధారము. అప్పుడు నువ్వు జ్ఞానంతో పని లేదు, నీకు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. లోపల పోయి ఆత్మను ఎత్తుక్కుంటా అంటే నువ్వు పిల్లిని సంకలో పెట్టుకొని ఊరంతా దిగినట్టు ఉంటుంది అని చెప్పినారు. కాబట్టి గురువు భూమి మీద ఉన్నప్పుడు గురువు మాటే నీకు ఆధారము. అర్థమైందా? అప్పుడు గురువు మాటే సేవ అవుతా ఉంది. నువ్వు మాటను గొప్పగా పెట్టుకుని వచ్చేసి ప్రతి పని సేవ అవుతా ఉంది. మరి ఇప్పుడు అట్టే చేస్తాను, నేను గురువు చెప్పినదే చేస్తాను అంటే సేవ అవుతుందా? గురువు అప్పుడు గడ్డి బీకిపో అని చెప్పింటాడు, నువ్వు పోయి గడ్డి బీకింటావు. పూజ ఏం చేస్తారు పోండి, ముందర పోయి కసును పోండి, మీ కర్మలు కాల్చుకునే పని వద్దా, మీకు సేవ చేసుకునే పని వద్దా, మీకు మోచం వద్దా అని అడిగింటాడు. పోయి కసును నొక్కుంటాడు. అప్పుడు వాస్తవమే అది. గురువు చెప్పిన మాట నడుచుకుంటే అది సేవ అవుతా ఉంది. కాబట్టి నీకు కర్మ కాలుతుంది, నీకు మోక్షం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది కర్మ అయిపోతే మోక్షం వచ్చేది కదా, ఆస్కారం ఉంది. అది ఎప్పటి వరకు? గురువు సాకార రూపంతో భూమి మీద ఉన్నంత వరకు నీకు ఆ సేవలన్నీ ఉన్నాయి. నీకు అప్పుడు అదే ముఖ్యం. అప్పుడు గురువే ఆధారం మనకి. ఇప్పుడు గురువు లేనప్పుడు ఏమి ఆధారము? గ్రంథం ఆధారము. గ్రంథంలో ఉండే జ్ఞానం ఆధారం. ఇప్పుడు గ్రంథంలో ఉండే జ్ఞానం ఏం చెప్తా ఉంది? పాత్ర నెరిగి దానం చేయమని చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఏం చెప్పినాడు దాంట్లో? ప్రబోధ తరంగాలు ఇది వాక్యం. అది ప్రబోధ తరంగాలు ఏం చెప్పినారు? పాత్ర కడిగి చేసిన పాకము, పాత్ర నెరిగి చేసిన దానము సత్ఫలితం ఇస్తుంది అని చెప్పినారు. అర్థమైందా? ఆ విధంగా పాత్ర నెరిగి దానం చేయాలా అని చెప్పినారు. పాత్ర నెరిగి దానం చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు గురువు ఆధారము. అప్పుడు గురువుని మాట పట్టుకోపోతున్నాం మనం, అంతే. మనకు వేరేది అవసరం లే. అప్పుడు అది సేవే. అవతలోడు దానిలో చింపేసినా నీకు సేవే. అది వాని కర్మ వచ్చే పని అయింది. కానీ ఇప్పుడు నువ్వు పాత్ర నెరిగి దానం చేయాలా. అవతలోడికి శ్రద్ధ ఉందా లేదా నువ్వు తెలుసుకొని నువ్వు కొంత జ్ఞానం మాట్లాడి అంత శ్రద్ధ ఉంది వానికి అని అనిపిస్తేనే నువ్వు వానికి జ్ఞానాన్ని ఇవ్వాలా. శ్రద్ధ ఉన్నటువంటి వానికి మాత్రమే నువ్వు జ్ఞానం చెప్పాలా. అట్లా కాదని గతంలో చేసినట్లు ఈ మీ ఇంట్లో ఉంటే మీకు రోగాలు పోతాయి, ఈ మీ ఇంట్లో ఉంటే మీకు కష్టాలు తిరిగిపోతాయి, ఈ మీ ఇంట్లో ఉంటే మీ అప్పులు తిరిగిపోతాయి అని చెప్పి నువ్వు గ్రంథాలు అంటగట్టి ముందు గ్రంథాలు అమ్మి రావాలని ప్రయత్నం చేసిన అమ్మి వచ్చినావా? వాడు ఒకవేళ అంతో ఎంతో శ్రద్ధ ఉండి వాడు గ్రంథాల్లోని జ్ఞానం తెలుసుకుంటేనేమో నువ్వు పరోక్షంగా సేవ చేసినట్టు అయింది. వాటికన్నా సంతోషం. ప్రత్యక్ష సేవ కాకపోయినా కనీసం పరోక్ష సేవ అని అయింది. వాటికన్నా సంతోషం.
అదే వాడు అయ్యేందో మంచి జరుగుతుందన్నారు కదా అని ఇంతసేపు ఇంట్లో పెట్టుకుంటాడు. ఎవడో 3 నెలలకు 4 నెలలకు ఏదో వీడియో చూస్తాడు ఆ ఫోన్లోనో ఇంట్లోనో, దాంట్లో ఎవడో వీళ్ళంతా హిందువులకు వ్యతిరేకము అది ఇదని ఎవడో చెప్పింటాడు. వాయమ్మాయి మన దగ్గర కూడా ఉంటాయి ఈ గ్రంథాలు, వీళ్ళంతా హిందువులకు వ్యతిరేకం అంట, వీళ్ళంతా ముస్లిమ్స్ అంట, క్రిస్టియన్స్ అంట అనుకుని వాడేం చేస్తాడు, తీసుకుపోయి దాని సైడ్ కాలంలో బరకుతాడు. అప్పుడు ఏమైంది? ఎవరికి వచ్చేది ఇప్పుడు కర్మ? వాడికి కొనికైనా వచ్చేది, నీకు రాదా? 101% వచ్చేది. నీకు పాత్రకి దానం చేయమని చెప్పినాడు, నిన్నోడు ఏమన్నాడు? అర్థమైందా? అందువల్ల గురువు ఉన్నప్పుడు గురువు ఆధారము, గురువు ఉన్నప్పుడు గురువు చెప్పిన పని ఏ పని చేసినప్పుడు సేవ అవుతుంది. ఇప్పుడు ఉండేది ఒకటే సేవ. ఏం సేవ అది? గంజిగడ్డల సేవ, చెరుకుగడ్డల సేవ, బత్తాయి సేవ ఏమంటారు అది, చీరకాయల సేవ. మన వాళ్ళంటే చీరకాయలు కుప్ప పోసుకొని అమ్ముతారు మన సాట. ఏమా మీకు కర్మ అంటే కర్మే, ఏమి మీకు కర్మ అంటే అది సేవ, యాడికి సేవ? అందుకే మందబుద్ధి గలవారు అని చెప్పినది ఆయన. విచక్షణ లేదు బుద్ధికి, యుక్తి లేదు, ఉత్త భక్తిగానే ఉన్నారు, యుక్తి లేదు. నువ్వు భక్తి వరకు పోయే కదా పక్కకు పెట్టు. అప్పుడు ఏమవుతుంది? చెరుకుగడ్డల సేవ వచ్చేది, గంజిగడ్డల సేవ వచ్చేది, శనిక్కాయల సేవ వచ్చేది, ఇంకా అన్నీ ఏ గడ్డలు కావాలంటే అక్కడ ఎన్ని సేవలు కావాలంటే సేవలు వచ్చాయి. మనుషుల్ని తిట్టేది సేవే, కొట్టేది సేవే. పోనీ ఏదో ఉన్నారు, ఏదో మాకు చేసి పెట్టండి అమ్మి పెట్టండి అంటే సరిపోద్ది. ఈ సేవను వినియోగించుకోండి అంటారు అన్నమాట. మళ్ళా గురువు భూమి మీద లేనప్పుడు ఎన్ని సేవలు ఉన్నాయని చెప్పినారు? ఉండేది ఒకటే సేవే, అది 5వ సేవ. ఏమిటిది అంటే దేవుని జ్ఞానాన్ని ఇతరులకు తెలపడం, నువ్వు తెలుసుకొని తెలపడం. అది ప్రత్యక్షము. లేదా పరోక్షం అంటే ఎవరైనా ఆసక్తి ఉన్నవానికి నువ్వు తీసుకుపోయి దాన్ని అందజేయడము. లేదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి కానీ నువ్వే కొని నువ్వు వానికి అందజేయడము. ఇంకా గ్రంథంలో ఏం చెప్పినారు? మీ దగ్గర డబ్బులు ఉంటే మీరే ప్రింట్ చేసి కానీ ఇవ్వండి ఇతరులకు అని చెప్పినాడు. మీకు శ్రద్ధ ఉందనుకో, మీకు జ్ఞానం ఇతరులకు తెలియజేయాలని ఆసక్తి ఉంది, కనీసం పరోక్షంగా సేవ చేసినట్టు అవుతుంది. మీరు గ్రంథాలను ప్రింట్ చేసైనా సరే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఇతరులకు అందజేయండి అని కూడా చెప్పినాడు. చెప్పలేదా? గ్రంథం రాయలేదా? కానీ ప్రత్యక్షంగా నువ్వు సేవ చేసుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు తెలుసుకోవాలా, తెలుసుకునే దాన్ని ఇతరులకు తెలియజేయాలా. ఇది ఒక్క సేవ తప్పితే వేరే సేవ ఏదైనా ఉందా భగవంతుడు భూమి మీద లేనప్పుడు? లేదు. మరి ఇప్పుడు గంజిగడ్డల సేవ ఎటు నుంచి వచ్చింది? చెరుకుగడ్డల సేవ ఎటు నుంచి వచ్చింది? బత్తాయిల సేవ ఎటు నుంచి వచ్చింది? తోటలో వంకాయలు తింటే తెలుగు బాగా వచ్చదా, తెలుగు బాగా వచ్చదా? తెలుగు వచ్చిందా? ఏదో ఇంకా నూట పారు ఎవరిని తిప్పాలని అమ్ముకోవాలంటే ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? మన సొంత స్వార్థం అవుతుందా? ఇప్పుడు ఇవన్నీ మనం స్వార్థం, మనిషి అనేవాడు స్వార్థంతో చేసేటువంటి పనులు అవుతాయా? లేదంటే జ్ఞానం ప్రకారం నడుచుకునేట్టు అవుతుందా? జ్ఞానం ప్రకారం నడుచుకోవాలంటే నువ్వు గ్రంథాన్ని ఆధారం చేసుకొని పోవాలా. మీరు గ్రంథాన్ని ఆధారం చేసుకొని మాట్లాడే మాటలయ్యి మీరు ఆ సేవ ఈ సేవ ఇన్ని రకాల సేవలని గ్రంథాన్ని ఆధారం చేసుకుని పోయేటివే కాదు. ఉన్నది ఒకటే సేవ అని ఆయన చెబితే వీళ్ళు ఇన్ని రకాల సేవలు కనిపెట్టినారు కొత్త కొత్తవి. ఇంకా ఎన్ని రకాలు వచ్చాయో భవిష్యత్తులో. అర్థమైందా? మరి ఏమనంటే పొద్దు ఇంతకుముందు మందిరం కాడ ఉన్నప్పుడేమో మందిరానికి రండి అన్నాడు. అవును రమ్మన్నాం, ఏంటికి రమ్మన్నావు? జ్ఞానం తెలుసుకుని రమ్మన్నావు. మీరు పొద్దు జ్ఞానానికి వ్యతిరేకంగా మీ బుద్ధి పుట్టేటలా చెప్తే అన్ని సేవలను మీరు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించంటే ఏంటికి చెప్తారు? ఉండేది ఉన్నట్టు చెప్తారు కదా. ఇంకో విషయం చెప్తాను చూడు. జ్ఞానం తెలుసుకుంటూ పోయే కొద్దీ, తెలిసే కొద్దీ మనిషి ముందుకు పోతా ఉండాలి జ్ఞానంలో. గురువు ఏం చెప్పినాడు? కనిపించేదంతా ప్రకృతే అని చెప్పినాడు. ఆ విషయం తెలియనంత వరకు మనం మందిరాన్ని గొప్పగా పెట్టుకున్నాం. మేము కూడా ఎవరైనా గొప్పగా పెట్టుకోవాల్సిందే. కానీ కనిపించేదంతా ప్రకృతి అని తేల్చేసినాడు ఆయన. గురువు ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పినాడు, మీకోసం ఎంతో దూరం నుంచి వచ్చినారంట, ఒక్కసారి అట మిమ్మల్ని 2 నిమిషాలు అటు చూసి వెళ్ళిపోతారంట. అంటే ఒరే నన్ను చూస్తే ఏమొచ్చుందిరా, నన్ను చూస్తే ఉండేది కూడా పోతుందని చెప్పు వాళ్ళకి. గ్రంథాలు చదవమను, నేను ఎవరైనా అర్థమవుతాను అని చెప్పినాడు. గ్రంథాలు చదివితే ఆయన యొక్క విధానం ఏంది, ఆయన ఎవరు ఏంది అర్థమవుతుంది, ఆయన్ని ఎట్ట పట్టుకోవాలో తెలుస్తుంది. బయటికి చూస్తే ఏమవుతుంది? ఆయన ఏం చెప్పినాడు భగవంతుడు? తండ్రి ఎవరనేది తల్లి చెప్పాలంట. ఎవరికైనా తండ్రి ఎవరనేది తల్లే తెలియజేయాల. కానీ తల్లి ప్రకృతి ఏం చేస్తూ ఉంది?
గుణాల రూపంలో ఉండి శరీరాన్ని అంతా నడుపుతూ ఉంది. కాబట్టి ఆమె బిజీగా ఉంది కాబట్టి ఆమె తరపున ఈయన వస్తున్నాడు, మళ్ళీ మేనమామ వేషం వేసుకొని మేనమామగా వస్తున్నాడు తండ్రి గురించి తెలిపేదానికి. వచ్చినా కూడా ఎట్లా వస్తున్నాడు, నేను అమ్మ తరపున వస్తున్నాను రా అని ముందే చెప్పినాడు. నేను అమ్మ తరపున వస్తున్నాను రా, మాయ శరీరాన్ని ధరించి అంటే మాయతో శరీరాన్ని తయారు చేసుకుని ప్రకృతితో ఆ ప్రకృతి శరీరాన్ని నేను అధిష్ఠించి వస్తానా అంటే మీకు మాయగానే పనిచేస్తా. మీరు జ్ఞానాన్ని పట్టుకుంటే మాత్రం మీకు జ్ఞానం దొరుకుతుంది, లేదని నన్ను వేరేగా చూసినారా మీకు మాయగానే పనిచేస్తాను అని చెప్పినాడు. చెప్పలేదా? ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టించినాడు మా కోసం అంటే మీకోసమే కట్టించినాడు. ఎవరు కాదన్నారు? లక్షణంగా మీకోసమే కట్టించినారు, మీకోసమే కట్టించినాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్లను చూసుకొని ముడిచిపోయి వాస్తవమే. జ్ఞానం తెలియనంత వరకు నువ్వు మందిరాన్ని గొప్పగా పెట్టుకున్నా మనం మాట్లాడిన అర్థం ఉంది. జ్ఞానం తెలిసిన తర్వాత దేవుడు జ్ఞానం గొప్ప అని చెప్పాలా, శరీరం లోపల దేవుడు ఉన్నాడని చెప్పుకోవాలా, శరీరం లోపల దేవుడిని ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా యోగాన్ని సాధించాలనేది యోగం గురించి నువ్వు మాట్లాడుకోవాలా. అది విడిచిపెట్టి మా దగ్గరకు వచ్చేనే, మా దగ్గర మాట్లాడితేనే, మేం చెప్తేనే, దేశంలో ఏడ జ్ఞానం తెలుసుకున్నా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేనే అంటే జ్ఞానం అర్థమయ్యేది. మందిరం కాడికి వచ్చేనే అర్థమవుతుందంట, లేకపోతే అర్థం కాదంట. గురువు ఏం చెప్పినాడు? వాడు ఎన్ని జన్మలను ఎత్తని ఈ జ్ఞానం అర్థమైతే అంటే ఈ జ్ఞానంలోకి వచ్చి వాడు ఈ జ్ఞానం అర్థమైతే వాడు మోక్షం పొందడానికి దారి దొరుకుతుంది అని ఆయన చెబితే, వీళ్ళు జ్ఞానంలోకి వచ్చే కాదు మందిరంలోకి వచ్చే అంటారు వీళ్ళు. మరి గురువు భావమా మనుషుల భావమా? మీరే చెప్పండి, మనుషుల భావమా గురువు భావమా? పొద్దుటూరులో అమ్మితేనే బంగారం, మిగతా చెప్పుకుంటేనే జ్ఞానం, ఏడ చెప్పినా జ్ఞానం కాదు. అందువల్ల వాస్తవాలు మాట్లాడుకుంటే మనం అవన్నీ దాటుకుని ముందుకు పోవాలా. ఇవన్నీ దాటుకుని ముందుకు పోకపోతే ఒకదానికి ఆడేలోనే ఉంటే ఇంకా అది ఒకటో తరగతిలోనే కూర్చుంటా నేను, నాకు ఇంకా ఏ తరగతులు వద్దు, నేను ముందుకు పోను జ్ఞానంలో అన్నట్టు ఉంటుంది అనమాట. అర్థమైందా? అందువల్ల ఇవన్నీ దాటుకొని ముందుకు పోవాల్సిందే. చెప్పండి, నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్లు ఎవరికన్నా? నమస్కారం. గురువు ఉన్నప్పుడు ఆది సోమ మంగళ 3 రోజులు శాకాహారం తినమన్నాడు. గురువు ఉన్నప్పుడు 3 రోజులు శాకాహారం తినమన్నాడు. ఆయన లేరు. వర్తిస్తుందా వర్తించదా? ఇప్పుడు ఈ శాకాహారంతో వచ్చినట్టున్నాయి తిప్పలు జనాలకి. ఈ చెప్తే ఇప్పుడు వాస్తవం చెప్తేనేమో మా మీద కూడా ఏడుస్తారు. ఆయన ఏం చెప్పినాడు? ఒరే నువ్వు తెలిసి చెప్పకపోయినావంటే నువ్వు ఇది తప్పు రాలేడు. సత్యం తెలిసి చెప్పకపోతే నీది తప్పు అవుతుంది నాడు. అవునా కాదా? దైవద్రోహం అవుతున్నాడు ఏకంగా. కాబట్టి మనం సత్యం చెప్పుకోవాల్సిందే. కాకపోతే ఎప్పుడో నిదానంగా చెబుతాము. మేము ముందే అన్నీ ఇట్లా అడిగితే ఇక మమ్మల్ని గబ్బటించి దానికి మీరే ముందున్నట్టున్నారు. సత్యం ఎప్పుడైనా చెప్పక తప్పదన్నా, ఏదో అడిగినారు చెప్పండి. సరే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? గురువు ఉన్నప్పుడు గురువు మీద మనం గొప్ప భావంతో ఆయన ఏమి చెబితే దాన్ని ఆచరణ చేసినా అది మంచి పనైనా చెడు పనైనా, ఒకరిని పోయి కుట్టిరా పోండి అంటే కొట్టేసినా, ఒకరిని పోయి చంపపోండి అంటే చంపినా, నీకు ఎటువంటి పనులైనా కానీ మంచి పని కానీ చెడు పని కానీ, నీకు కష్టం వచ్చేది కానీ లేదా నీకు సుఖం వచ్చేది కానీ, నీకు నష్టం వచ్చేది కానీ లాభం వచ్చేది కానీ, ఏ పని చేసినా నువ్వు ఆయన మీద భావంతో చేస్తున్నావు, గొప్ప భావంతో. అంటే ఆయన చెప్పినాడు కాబట్టి నేను చేయాలని అనేటువంటి ఒక భావంతో చేస్తున్నావు. కాబట్టి అక్కడ ఏమవుతా ఉంది? అది భావసేవగా మారిపోతూ ఉంది. గురువు అంటే భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు 4 సేవలు ఆయన శరీరం ఉన్నంత వరకు ఉంటాయి, సాకార రూపంతో ఆయన ఉన్నంత వరకు ఉంటాయి. కాబట్టి ఆయన ఈ 3 రోజులు తినొద్దండి అని చెప్పినాడు అనుకో, ఆయన మాట ప్రకారం మనం తినకుండా ఆ 3 రోజులు పద్ధతిగా మనం పాటించినామనుకో, అప్పుడు ఏమైంది? అది కూడా నువ్వు సేవే అయ్యింది, అది కూడా సేవే అయ్యింది. గురువు ఉన్నప్పుడు ఎవరు ఆధారం? మనకి ఏం చెప్పుకున్నాం ఇందాక? గురువు ఉన్నప్పుడు గురువే ఆధారం. గురువే ఆధారం కాబట్టి గురువు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడమే మన కర్తవ్యం అప్పుడు. అవునా కదా? ఇప్పుడు వచ్చింది సమస్య. ఇప్పుడు గురువు లేడు, ఆయన సాకార రూపం లేదు. ఆ సాకార రూపం ఉన్నంతవరకే 4 సేవలు, తర్వాత యాది లేదు, ఇంక ఉండేది ఒకటే. అదేమో జ్ఞానం చూసుకుని జ్ఞానం ఇతరులకు తెలియజేసేది అయిపోయా. మరి ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏం కావాలా? ఆయన మాట ప్రకారమే కదా మనం నడుచుకుంటా. ఇన్నాళ్ళు అంతా బిగబెట్టుకొని మరి కనపడతానే కూడా లొట్టలు వేసుకుంటే ఏం చేస్తారు అబ్బాయి? ఎట్ట చెప్పినాడు అయినా వద్దని ఎట్టలే ఆయన అని తిప్పలు పడి బిగబెట్టుకుని 2 చాలా ఉన్నారు.
సరే ఆయన ఉండేంత వరకు ఆయన మాట మీద గౌరవంతో ఆ గొప్ప భావంతో నువ్వు ఆ పని చేసినావు కాబట్టి అది సేవ్ అయ్యింది. ఆయన ఉన్నప్పుడు ఆయన ఆధారము కాబట్టి. ఇప్పుడు మనకేంటి ఆధారము? ఇప్పుడు ఆధారం ఏమిటిది? దైవ గ్రంథమే మనకు ఆధారము. ఇప్పుడు దైవ గ్రంథంలోకి వదాం మనం. ఇప్పుడు మన గురువుతో పనిలే, ఆయన లేడు కదా ఇప్పుడు. ఆ గ్రంథం పట్ల సరే. ఇప్పుడు ఆహారం గురించి మీరు క్వశ్చన్ అడిగినారు కాబట్టి, శాకాహారం అనేది సోమవారం 3 రోజులు తినమన్నారు కదా, ఇప్పుడు శాకాహారం తినల్లా వద్దా ఎట్ట మా పరిస్థితి అని అడిగినారు కాబట్టి, సరే గురువు ఉన్నప్పుడు ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే మన కర్తవ్యము. దాని మీద గొప్ప భావంతో మనం ఆ పని చేస్తూ పోతే అది సేవ్ అవుతుంది. మనకు ఉన్నటువంటి ఆ కర్మ కూడా కాలిపోయేటువంటి పరిస్థితి ఉంది సేవలో. అర్థమైందా? మరి గురువు లేనప్పుడు ఈ 4 సేవలు లేవు. ఆయన సాకార రూపం ఉన్నంత వరకే ఈ 4 సేవలు, ఈ భావన సేవ ఏదైనా కానీ, లేదా ఆత్మసేవగా నువ్వు భావించుకుని చేసేదైనా, లేదా ఆయన స్థాన సేవ అయినా, లేదా అంగ సేవ అయినా, అంటే ఆయనకు ఆహార పానీయాలు సమకూర్చేటువంటి సేవ అయినా, ఏదైనా కూడా ఈ సేవలన్నీ కూడా గురువు ఉన్నంత వరకే అన్నప్పుడు, ఇప్పుడు గురువు లేని సమయంలో మనకు గ్రంథమే ఆధారము. గురువు లేనప్పుడు ఆ సేవలు లేవు. ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలనేటువంటి సేవ, ఆయన జ్ఞానం ప్రకారం నడుచుకోవాలా, కానీ ఆయన మాట ప్రకారం కాదు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన మాట ప్రకారం నడుచుకునే సేవే, కానీ తర్వాత ఆఫ్టర్ ఆయన లేనప్పుడు ఆయన జ్ఞానం ప్రకారం నడుచుకోవాలా. ఆయన లేనప్పుడు నేను ఆయన జీవితాన్ని చూసి ఆయన జీవితంలో అట్ట చెప్పినాడు, ఇటు చెప్పినాడు, ఆ పనులు చేసినాడు, ఈ పనులు చేసినాడు, నేను కూడా అట్ట చేస్తా అంటే అప్పుడు ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే అప్పుడు సేవ అయింది. ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని మాత్రమే చూడాలి. జ్ఞానం చూస్తేనే బాగుపడతావు. లేదు నువ్వు ఆయన చెప్పిన జీవితాన్ని చూస్తానంటే మాత్రం సంకనాకి పోతామని చెప్పినాడు. గ్రంథాలు చెప్పలేదా? చెప్పినాడు. సరే, ఇప్పుడు దైవ గ్రంథాన్ని మనం ముఖ్యంగా పెట్టుకున్నప్పుడు, దైవ గ్రంథంలో ఈ ఆహారం అనే దాని గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. శాస్త్రం ప్రకారం చూస్తే కర్మ వల్ల మనిషికి కష్టసుఖాలు అనేవి జరుగుతాయి. కర్మ వల్లే కదా జరిగేది. పాపము లేదా పుణ్యం అనే దాన్ని బట్టి సుఖమా లేకపోతే కష్టం అనేది మనిషికి లభించేటువంటి విధానం ఉంది. మనిషికి లభించే ఆహారము వలన సుఖము మరియు కష్టము 2 ఉంటాయంట. అంతే కదా. ఒకటి తీయని స్వీట్ పెట్టినామనుకో, అబ్బా చప్పగా సప్పరించి బాగా తీయగా బాగుందని అనుకుంటాడు, హాయిగా ఉంటుంది సమ్మగా. ఏదో పండుగారం పెట్టామనుకో ఏమంటాడు? అంటే ఆడ సుఖం ఉంది, ఇక్కడ కష్టము ఉంది. మనిషికి లభించే ఆహారం వల్ల సుఖము కష్టము 2 ఉన్నాయంట. మంచి రుచికరమైన ఆహారం ద్వారా సుఖం అనేది అనుభవించాడంట మనిషి. పాప పుణ్య కర్మలను బట్టి మంచి చెడు ఆహారాలు అనేవి లభిస్తాయంట మనిషికి. కర్మలన్నీ ప్రపంచ సంబంధమైనటివే. గుర్తుపెట్టుకోండి బాగా. కర్మలన్నీ కూడా అంటే పాపం పుణ్యాలన్నీ కూడా ప్రపంచ సంబంధమైనటివే. కర్మలకు అతీతమైనది జ్ఞాన సంబంధమైనది. కర్మలకు అతీతమైనది జ్ఞాన సంబంధమైనది. గత జన్మ పాపపుణ్యాలను బట్టి ఎప్పుడు ఏమి తినాలని కానీ నిర్ణయం జరిగి ఉంటుందంట. ఎప్పుడు ఏమి తినాలనే నిర్ణయము వాడి పాపపుణ్యాలను బట్టి జరిగి ఉంటుంది. కర్మ నిర్ణయం ముందే జరిగి ఉండును కనుక ప్రారబ్ధ కర్మను మార్చుటకు వీలు లేదు. నిషేధిత ఆహారం అనున్నది కర్మ సిద్ధాంతములో లేదు. నిషేధిత ఆహారము, మాంసాహారం 3 రోజులు తినకూడదు అనేటువంటిది కర్మ సిద్ధాంతములో లేదు. ప్రాప్తానుసారము లభించినది తినవలసి ఉంటుంది. నీకు ఏది ప్రాప్తంలో ఉంటే అది లభిస్తుంది, అది తినవలసి ఉంటుంది. నేను తినను అనే మన ఇష్టము అక్కడ పని చేయదు. అర్థమైందా? నిర్ణయం జరిగిన దాని ప్రకారం తినక తప్పదు. ఇదంతా దేవుడు పెట్టిన కర్మ చట్టమే. ఇది దేవుడు పెట్టినటువంటి కర్మ చట్టము. కర్మకు సంబంధించిన దానిలో దేవుని జోక్యం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. కర్మకు సంబంధించిన దానిలో దేవుని జోక్యం ఉండదు. అందువలన ఆహార నియమమును దేవుడు చెప్పి ఉండడు. ఆహార నియమాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడా చెప్పలేదు. అర్థమవుతుందా? అందువల్ల భగవద్గీతలో కూడా ఏం చెప్పినారు? కర్మ ప్రకారమే ప్రతిదీ నిర్ణయం జరుగుతుంది అని చెప్పినారు. అందువల్ల కర్మ ప్రకారం నిర్ణయించేది తప్పకుండా జరుగుతుందని ప్రథమ దైవ గ్రంథం అంటే భగవద్గీతలో కూడా దేవుడు చెప్పడం జరిగింది. అందువలన ఆహారము లభించుట లేదా లభించకపోవుట, లేదా మంచి కానీ చెడుది కానీ లభించుట, ఇవన్నీ కూడా వాని కర్మను బట్టి ఉంటాయి. ఎక్కడ కూడా దేవుడు కర్మ విషయంలో
జోక్యము చేసుకోడు. అర్థమైందా? ఇప్పుడు ద్వితీయదేవ గ్రంథం రత్నవాక్యాలు గ్రంథంలోకి వస్తే ఏం చెప్పినాడు ఆయన? మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ప్రభు ఏం చెప్పినాడు? నోట పడున్నది మనుష్యుని అపవిత్రపరచదు కానీ, నోట పడేది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచును. అంటే నోటిలోంచి వచ్చేటువంటి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది కానీ నోటి లేకపోడేది అపవిత్రపరచదు అని చెప్పినాడు. అర్థమైందా? నోట్లో పడేది ఏం పడుతుంది? మనం తినేటువంటి ఆహారం, అనేక పదార్థాలైనటువంటి ఆహారము మన నోట్లోకి పడుతుంది. కొందరు శాకాహారులు, కొందరు మాంసాహారులు అని 2 రకాలుగా మనుషులు ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్పినాడు? నోటిలో పడు ఏ ఆహారము కూడా మనుషుని అపవిత్రము చేయదని చెప్పడమే కాక నోటి నుండి వచ్చినదే మనుషుని అపవిత్రము చేస్తుందని చెప్పాడు. అర్థమైందా? ఆహార విషయంలో కొందరికి అభిప్రాయాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ మనకి ఏది ముఖ్యము? దైవ గ్రంథంలో ఏది చెప్పబడిందో అదే మనకు ముఖ్యం. ఏ విధముగా ఏ ఆహారమును తీసుకునినా, ఏ విధముగా ఏ ఆహారాన్ని తీసుకున్నా, అంటే శాకాహారం కానీ మాంసాహారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏది తీసుకున్నా కూడా అది శరీర ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించిందే కానీ, శరీర ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించిందే కానీ పవిత్రత అపవిత్రతలకు సంబంధించింది కాదు. అర్థమైందా? ఏ మనుషుని ఏ ఆహారము పవిత్రుణ్ణి కానీ అపవిత్రుణ్ణి కానీ చేయలేదు. ఏ మనిషిని కూడా ఏ ఆహారము అటు పవిత్రుణ్ణి చేయలేదు, అపవిత్రుణ్ణి కూడా చేయలేదు. మనిషి ఆహారము జ్ఞాన మార్గమునకు ఆటంకము కాదు. అర్థమైందా? మనిషి తినేటువంటి ఆహారము జ్ఞాన మార్గానికి ఆటంకము కాదు. మనిషి నోటితోనే తింటున్నాడు, నోటితోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏదనగా నోరు చేయు 2 పనులలో నోటి ద్వారా శరీరంలోనికి పోవు ఆహారం వలన సమస్య లేదంట. శరీరం నుండి నోటి ద్వారా బయటికి వచ్చే మాటల విషయమే మనిషిని అపవిత్రుని చేసేదానికి ఉంది. అందువల్ల మనిషి అనేవాడు పైకి ఎన్ని విధాలుగా నటించి మాట్లాడినప్పటికీ వాని స్వభావం అనేది మాటల ద్వారా బయటపడుతూనే ఉంటుందంట. ఎటువంటి వాడైనా కానీ జ్ఞానం ఉన్నవాడే పవిత్రుడని, జ్ఞానము లేనివాడు అపవిత్రుడని పెద్దల యొక్క అభిప్రాయం. జ్ఞానం ఉన్నవాడు పవిత్రుడని వాని మాటలను బట్టి తెలుస్తుంది. ఆ విధంగానే జ్ఞానం లేని వాని యొక్క మాటలలో వాని అజ్ఞానం అనేది కూడా బయటపడుతూ ఉంటుంది. మాట్లాడే దానిని బట్టి వాని పవిత్రత బయటపడినట్లే అట్లాగే వాడు అజ్ఞానం మాట్లాడుతున్నాడు అంటే వీడు అపవిత్రుడు అనేది కూడా బయటికి పడుతుంది అని ప్రభు పై వాక్యం చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు వాక్యం ప్రకారము భగవద్గీతలో భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పిన ఆహార విషయం ప్రకారము మనిషిని ఏ ఆహారము అపవిత్రుని చేయదని, వాని కర్మ వాని ఆహారమును సమకూరుస్తుందని, జ్ఞాన మార్గంలో ఉన్నవానికి ఆహార నియమములు ఉండవని. అర్థమవుతుందా? జ్ఞాన మార్గంలో ఉండేవానికి ఆహార నియమాలు ఉండవని, అలవాటు ప్రకారం ఏ ఆహారం తీసుకున్నా అది దేవునికి పట్టింపు లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మరి గురువు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకోవడమే నీకు అర్థమేమో. ఆయన చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? ఆయనకి సేవ అవుతుంది. అది మంచో చెడు ఏదైనా కానీ గురువు ఉన్నప్పుడు అది తినదు లేడు, మనం తినలేదమ్మా గురువు చెప్పినాడు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలని నువ్వు భావంతో నువ్వు తినకుండా ఉండవు కాబట్టి అది సేవ అయింది కాబట్టి నీకు లాభం చేకూరింది. ఇప్పుడు దేవుని జ్ఞానానికి నువ్వు దీనికి సంబంధమే లేదు పోని చెప్తున్నాడు ఆయన. దేవుని జ్ఞాన మార్గంలో ఉండేవాడికి అసలు ఆహార నియమాలే ఉండవని చెప్తున్నాడు. ఇందాక ఏ గ్రంథంలో చెప్పినాము? ఇప్పుడు ఈ గ్రంథంలో భగవద్గీత గ్రంథంలో కూడా అదే చెప్పినారు. ఖురాన్ గ్రంథంలో కూడా అదే ఉంది. అదే ఉంది ఖురాన్ గ్రంథంలో కూడా. ఇంకా అక్కడ కూడా ఉంది వివరణ, ఇదే వివరణే. బాగా జాగ్రత్తగానండి, నిద్రపోద్దండి మీకే చెప్తుండేది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేస్తాడు? ధర్మసమ్మతమైన ధర్మాలనే చెప్తుడు కానీ ప్రపంచ విషయాలు చెప్పుడు. నీ ఆహారంతో ఆయనకేం పనిందా? నువ్వు ఏం తింటే ఆయనకేమో చెప్పు. నువ్వు తింటేవి తినకపోతేవి నీ కర్మను బట్టి నువ్వు చేస్తావు. నీ ఆయనకి నీకు ఆహారం మీద ఆయన జోక్యం చేసుకుంటాడు.
ఆ ఆహారం ముందే జోక్యం చేసుకుని ఆయన రాసి పెట్టాడు, నువ్వు ఇట్లే తినిపో ఇట్లే చదువుకో అని. కానీ అట్లే మనం తింటున్నాం, అట్లే తినుకులాడుతున్నాం. ఆహారం లేకుండా చనిపోతున్నారు. వాడు ఆహారం తిని ఎక్కువ చనిపోతున్నాడు, వాడు మితంగా తింటున్నాడు. ఈ రకంగా ముందే నిర్ణయం అయింది. కాబట్టి నీ బయట ఆహారాల గురించి ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. మన కర్మ ప్రకారము నువ్వు పుట్టినప్పుడే నీ కర్మ లిఖించబడి ఉంటుంది. నీకు నీ కర్మ ప్రకారము ఎప్పుడు ఏం తినాలా అని దేవుడు రాసిపెట్టి ఉంటాడు. ఈ రకంగా ఎప్పుడు నువ్వు పస్తుండాలా, ఎప్పుడు నువ్వు ఆహారం తినాలా, ఎప్పుడు ఏ ఆహారం తినాలా అని దేవుడు ముందే నిర్ణయం చేసి రాసిపెట్టి పంపించినాడు. దాని ప్రకారం నీ జీవితంలో జరుగుతుంది తప్ప నువ్వు స్వయం నిర్ణయం తీసుకొని నేను ఇది తింటాను ఇది తినను అనేదానికి అవకాశమే లేనే లేదు అని చెప్పుకున్నాం. మరి అటు చెప్పుకున్నప్పుడు నువ్వు ఈ ఆహారమే తిను అని దేవుడు ఎట్లా చెప్తాడు? దేవుడే ముందే నిర్ణయం చేసి పంపించినప్పుడు దేవుడే ఈ ఆహారం తిను అని ఎట్లా నీకు చెప్తాడు? అట్లా చెప్పేదానికి అవకాశం ఉందా? ఒకవేళ చెప్పినాడనుకో, ఇప్పుడు రాసినట్టు నువ్వు చనిపోయినటువంటి జంతువులు తినొద్దు, పంది మాంసం తినొద్దు అని చెప్తే ఆయన పెట్టిన నిర్ణయం ఏమైతుంది? ఇది దేవుడు పెట్టిన నిర్ణయం దేవుడే కొట్టేసుకోవాలా. అట్లయితుందా? దేవుడు ఏమైనా అబద్ధం చెప్తాడు ఎప్పుడైనా? కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఏ చెప్పినా ఒక మాట చెప్తే అది శాశ్వతంగా ఉండిపోతుంది. దేవుని ధర్మాలు ఎప్పుడు మారేటివి కాదు. ఎప్పుడు ఒక ధర్మం చెప్పినట్టు ఆ ధర్మం శాశ్వతంగా ఉండేదిగా ఉంటుంది, ఎప్పుడు మారవు. కాలానుగుణంగా మనం మారచ్చు, కానీ కాలానుగుణంగా ఆ ధర్మాలు మారేటివి కాదు. అధర్మాలు మారుతాయి కానీ ధర్మాలు మారవు. అందువల్ల ఒక్క తూరి నీకు దేవుడు శాసించి నిన్ను రాసి పంపినటువంటి కర్మపత్రంలో నీకు ఇది రాసి పెట్టాడనుకో, ఇదే తినాలి, ఇట్లే నువ్వు జీవించాలి, ఈ విధంగా నువ్వు బతకాలి అన్నప్పుడు దాని ప్రకారమే జరుగుతుంది తప్ప నువ్వు స్వయం నిర్ణయము ఏది పనికిరాదు. మరి ఇప్పుడు దీని ప్రకారము మీరు ఎటు పోవాలో మీరు చూసుకోండి. ఇది మా అభిప్రాయమా, మా మనోభావమా, లేకపోతే గ్రంథంలోనే చెప్తున్నామా? ఏ పని ఇటాటి చెప్తాడని అందరినీ మనుషుల్ని గబ్బబట్టి నీకు ఉండాలని అనుకుంటారు జనాలు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ ఆయనే చెడగొట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏమనుకున్నా మనకు కావాల్సింది ఏంది? సత్యం అనేది మనకు కావాలా. మనకు సత్యం ఏమిటిది? అప్పుడు ఎట్లా సేవ్ అయింది అది? అప్పుడు గురువు చెప్పినట్టు మనం వింటే మరి సేవ్ ఎట్లయింది? దానివల్ల మనకు ఉపయోగం ఎట్లయింది? మరి ఇప్పుడు దానికి ఎందుకు గురువు మాటకి ఇప్పుడు ఎందుకు విలువ లేదు అంటే గురువే చెప్పినాడు. అది ఉన్నంత వరకే నీకు, అది ఆయన ఉన్నంతసేపే నీకు అది సేవ్ అయ్యేది. గురువు లేనప్పుడు నీకు ఇదేనా ఆధారం చేసుకొని పోలా, నువ్వు దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకొని పోవాలా. గురువు ఉన్నప్పుడు నాకు గడి బీకమని అంటే గడి బీకుతా నాకు సేవ అని పోయి నువ్వు సేవ పిక్కుంటూ కూర్చుని నేను సేవ అవుతుంది అనుకునేవాడు అవుతుందా? అయితే నువ్వు అనుకుంటావు, నువ్వు దాన్ని అనుకుంటావు. ఆయన ఏం చెప్పినాడేది కదా కావాలా నీకు. అది విడిచిపెట్టి నీ భావాలు పెట్టుకుని నువ్వు చేస్తే ఏమవుతుంది? నీ భావం ప్రకారం దేవుడు నడుచుకుంటాడా, లేకపోతే దేవుడు చెప్పిన జ్ఞానాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలా? దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకోవాలనా? మన భావాలను బట్టి దేవుడు నడుచుకుంటాడా? పాపం వాడు గడ్డి వ్యక్తి సేవ అవుతుంది అనుకుని నడుచుకుంటున్నాడు కాబట్టి కొంత కర్మ తీసేస్తుంది తట్టుకో అని ఏమన్నా దేవుడు అనుకుంటాడా? ఏంపా అనుకుంటాడా? ఏంటికి అనుకుంటాడు ఆయన? ఆయన నేను చెప్పినా నేను ముందే ఎవరే నీకు ఉండేది ఒకటే సేవరా, నేను లేనప్పుడు అది నువ్వు జ్ఞానం తెలుసుకుని ఇతరులకు తెలియజేయడమే. 5వ సేవ ఒకటే, అది ఒకటే ఉండేది సేవ అని నేను ముందే చెబితే ఈ నాయన ఆ పని చేయకోకుండా ఆడు కూర్చొని గడ్డి విక్కుంటూ కూర్చున్నాడు, వీడు శీనాకాయలు అమ్ముకుంటూ కూర్చున్నాడు. అది తిట్టుకోడా దేవుడు? తిట్టుకుంటాడు చెప్పు. మళ్ళా ఇంకా జంజిగడ్డలు అమ్మితే శీనాకాయలు యాగడ్డలు అమ్మితే లేక అందువల్ల మీరు గుంపును నమ్ముకొని గుంపులో పెద్దలు పెట్టుకొని అది ఏమవుతుంది? అది మతం అవుతుంది. మళ్ళా మత నియమాలకి మీరు లోబడి ఉండిపోయినట్లుగా మీరు గుంపులో పెద్దల వాళ్ళని నమ్మి పెద్దల కింద ఉండిపోయినట్టు అవుతుంది, పెద్దల కింద బానిసత్వం చేసినట్టు అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంది? దేవుడు ఏం చెప్పినాడు అనేది మనకు అవసరం. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం నడుచుకోవాలా. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానానికి ఎవరు వ్యతిరేకంగా నడుస్తున్నారు? ఎవరు నడుతున్నారు వ్యతిరేకంగా? దేవుని జ్ఞానానికి ఎవరు వ్యతిరేకంగా నడుస్తున్నారు? దేవుడేమో
దేవుడి జ్ఞానం తెలుసుకొని ఇతరులకు తెలియజేసేదే సేవ అని ఆయన చెబితే ఇక బత్తాయి సేవ, శనకాయల సేవ, ఏంటది శనక్కాయల సేవ, శనగడల సేవ అని ఇవన్నీ చెప్పి పెట్టేవాళ్ళు ఏమంటారు వీళ్ళని? మళ్ళీ దేవుడి జ్ఞానానికి మీరు వ్యతిరేకంగా నడుచుకునేట, ఎవరు వ్యతిరేకంగా నడుచుకునేట్టు? ఆ కరకర పాపం అని పెట్టినారు కదా, భయంకర పాపము అని ఇట్లా పెట్టి ఎవరికి వస్తుంది అది? ఇప్పుడు ఎవరు అడగలరు? ఎటు మరలిపోతున్నారా మీరు అని ఎవరు అడగల? మనం అడగల, వాళ్ళు అడగల? అన్ని వాళ్ళే పెడతారనమాట బుద్ధే. ఎటు మరలిపోతున్నారు, ఏమైపోతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే ఎవరు? మేము అడగల మిమ్మల్ని ఎక్కడ పోతారని. అయినా గ్రంథంలో ఇటు చెప్తే గ్రంథాన్ని ఇచ్చిపెట్టి మీకు బుద్ధి పుట్టేటలే వెళ్ళబోతారని మనం అడగల వాళ్ళని. వాళ్ళు రివర్స్లో పెడతారు టైటిల్ అన్నీ. ఏం ప్రయోజనం? పెట్టేది మాత్రం దేవుడు ఒప్పుకుంటాడా? కనిపించేదంతా ప్రకృతి అని ఆయన చెబితే నువ్వు ప్రకృతి దీన్నే గొప్పగా పెట్టుకొని మా కోసమే కట్టినాడు, ఇటు నుంచే పోవాలి, ఇంక నుంచి పోకూడదు జ్ఞానము అంటే ఆయన ఊరంతా తిరిగి చెప్పమని చెప్పినాడు. వేమనయోగి చెప్పలేదా? వేమనయోగి గుర్రాలు వేసి మరి పంపించలేదా ఊరి మీదకి జనాల్ని? ఊరు ప్రతి ఊరిలో పంపించి గుర్రాల మీద పోయి మరి చాటింపేసి మరి జ్ఞానం చెప్తున్నారు కదా. మరి ఈ పొద్దు మా దగ్గర కూర్చొని చెప్తేనే బయట ఎవరు జ్ఞానం చెప్పినా దేవునికి వ్యతిరేకం చేసినట్టు. ఎవరు వ్యతిరేకం మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీరు నడుచుకుంటారా, వ్యతిరేకంగా ఎవరు నడుచుకుంటారు? మరి అట్లుంటారు. అర్థమైందా? అందువల్ల ఇప్పటి నుంచైనా బుద్ధికి కొంత పదును పెట్టి మాకు కొంత విచక్షణ కలిగించు తండ్రి, మేము తప్ప ఒప్ప ఎటుపోతున్నాం మాకు అర్థం కాలేదు, మీ గర్వం విడిచిపెట్టండి, మాకు తెలుసు అనే గర్వాన్ని విడిచిపెట్టండి మీరు అని చెప్పినాడు ఆయన. ఆ గోడని బద్దలు కొట్టండి లేకపోతే జ్ఞానంలో ముందుకు పోలేరు అని చెప్పినాడు. చెప్పలేదు గ్రంథంలో? మీరు ఆ గర్వంతోనే కదా మాట్లాడుతున్నారు ఈరోజు. మాకు చాలా తెలుసు అని. మనకి ఏం తెలియదురా, ఆయన ఏం చెప్పినాడు చూద్దాం ఎత్తుకులాడదాం అనుకోలే, మాకు చాలా తెలుసు అనుకుంటున్నారు. అందువల్ల ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. అప్పుడన్నా వంతన గడన పడేదానికి ఏమైనా దేవుడు అవకాశం ఇచ్చాడేమో, లేకపోతే అంతే అస్సాం రైలే. ఆల్రెడీ ఎక్కినా రైల్లో ప్రయాణం చేస్తారు. అస్సాం పోయేది ఒకటి కొదవ. ఆ ముక్తి పోయేది దేవుడికి ఎరికే, కానీ ఆ ముక్తి పొందే దేవుడికి ఎరికే. అస్సాం మాత్రం పోతారు గ్యారెంటీగా చచ్చిపోయాలి కల్లా. అది పరిస్థితి.